ఏ డే విత్ ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం అనపర్తి నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణ రెడ్డి గారితో ఉన్నాం. ఇక రామకృష్ణ రెడ్డికి వస్తే ఏది చేసినా సెన్సేషనలేనా? రాజ్యాంగబద్ధంగా ప్రమాణం చేస్తా ఉంటాం తప్పించి భగవద్గీత పైన, ఖురాన్ పైన, బైబిల్ పైన ప్రమాణం చేస్తామని చెప్పం. 2 నిమిషాల్లో మీ వ్యక్తిగత జీవితం చెప్పండి. 55 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో రాజకీయం చేస్తున్న కుటుంబం మేము. రాముని తత్వం ఎక్కువ ఉన్నదా, మీ దగ్గర కృష్ణుని తత్వం ఎక్కువ ఉందా? మరి కృష్ణుడు ఏం చెప్పాడు? దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. 2019లో మీరు ఓటమికి కావడానికి గల కారణాలేంటి? జగన్మోహన్ రెడ్డి మోసపూరిత వాగ్దానాలతో ప్రజలను ఆకట్టుకోవడం. లాబింగ్ బాగా చేశారు రామకృష్ణారెడ్డి అంటే ఇది ఒప్పుకోవచ్చు కదా. నేను ఊరు వదిలి ఒక్కరోజు కూడా బయటకు వెళ్ళా. మనసంతానేమో టీడీపీ, ఓన్లీ బాడీ మాత్రమే బీజేపీ. నేను కావాలని తెలుగుదేశం పార్టీని విడిచిపెట్టి వెళ్ళాను. ఇప్పటికీ మీ అబ్బాయి టీడీపీ యువజన అంటే ఏది యూత్లో ఉన్నాడు కదా. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం. 55 సంవత్సరాలకి ఈ రాజకీయం ఈ కుటుంబంలో జరుగుతూ ఉంది. ఇప్పుడు జగన్ ఎప్పుడన్నా ప్రజలు తప్పు చేశారు నన్ను ఓడించని ఎప్పుడు అన్నాడా? రేపు వెన్నుపోటు అని పేరు ఎందుకు పెట్టాడు ఆయన? ఆయన ఏం మాట్లాడుతున్నాడు? ఈవీఎంలు మోసం చేసింది. వాస్తవానికి బీజేపీతో ఏ పార్టీ అనుబంధంగా ఉన్నా కానీ ఆ పార్టీ గెలుస్తున్నది అంటే కొంత అనుమానం అయితే ఉండవచ్చు కదా. 2014 నుంచి 19 దాకా మీరు ఏం చేయగలిగారంటే సంవత్సర కాలంలోనే 95 కోట్లతో ఇవాళ డెవలప్మెంట్ చేసి మీ మీద దాదాపు 39 కేసులే ఉన్నాయి. 39 కేసులు ఉన్నాయి. 39 కేసులు ఉన్న వాళ్ళు సుపరిపాలన అందిస్తారని మీరు భావిస్తున్నారా? తప్పుడు కేసులకి వాస్తవమైన కేసులకి వ్యత్యాసం ఉండదు. మీరు అడిగేది జైలుకు పోతే ఎమ్మెల్యే అవుతుండ్రు, సీఎం అవుతుండ్రు, రకరకాల అవుతుంది. అంటే ఈ జైలుది అందరికి వచ్చేస్తుందా? 175 మంది జైలుకి వెళ్ళలేదుగా. మీరు అధికారులు ఉన్నప్పుడు బలభద్రపురంలో క్యాన్సర్ సమస్యలు ఉన్నాయని అంటే దీని అసలు ఏంది ఇక్కడ? అసలు నేను అసెంబ్లీలో లేవనెత్తిన అంశం నిజమని. ప్రజా దర్బారేమో టీడీపీ, జనవాణేమో జనసేనది, మరి బీజేపీది భారత కార్యక్రమం నేను ప్రత్యేకంగా నిర్వహించాల్సిందే ఉంది. సోషల్ మీడియా అంత ఇంపాక్ట్ చేస్తుందని మనం భావించవచ్చునా? మరి నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నాకు ఎలివేషన్ వచ్చిందంటే బికాజ్ ఆఫ్ సోషల్ మీడియా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి అంటే మాట మీద ఉండే వ్యక్తి కాదని ఒక సమాచారం, సూచన. నాకు మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక మాట అన్నారు. మాట మీద నిలబడే వ్యక్తి కాదు. సూపర్ 6 ఎలా అమలు అవుతున్నాయి, అమలు అయితాయా కావా? నవరత్నాలు ఎప్పుడు చేశాడు జగన్మోహన్ రెడ్డి? మన ఇంటికి మన ఎమ్మెల్యే అనే ప్రోగ్రామ్ తీసుకున్నారు. అది బాబు గారి దృష్టిలో ఎట్లా పడ్డది అసలు? అప్పుడు ఎందుకంటే మా తండ్రి గారు అప్పుడు నేను చూసా. లోకేష్ గారు 2 బుక్ అన్నారు. ఇక్కడ ఈ ఏరియాలో కొంతమంది పేర్లు ఉన్నాయా? దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. మీ పార్టీలోకి వస్తేనే వాషింగ్ పౌడర్ నిర్మా కాదు. మరి ఇందిరాగాంధీ గారు ఏం చేశారు? జగన్ అంటే మీ దృష్టిలో అరాచకవాది. అంటే వెన్నుపోటు ప్రభుత్వాన్ని ఎదుర్కోవాలని వాళ్ళు, మీరేమో సైకో విముక్తి అని. అంటే నేను ఒక మీడియా పెద్ద ఆయన కలిసా, చాలా పెద్ద ఆయన ఆంధ్రప్రదేశ్లో మీడియాలో ఒక పెద్ద. ఓకే, రైట్. హాయ్, హలో, నేను కృష్ణ. ఏ డే విత్ ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం అనపర్తి నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణ రెడ్డి గారితో ఉన్నాం. సార్ నమస్కారం. నమస్కారం కృష్ణ గారు. బాగున్నారా సార్? ఫైన్ సార్.
కూటమి లేదా తెలంగాణ అంటే ఈ మీ నియోజకవర్గ ప్రజలకు నేను ప్రత్యేకంగా ఈ పార్టీ ఆ పార్టీ అనను, మేము అడిగే ప్రశ్నల ద్వారా పూర్తి స్థాయిలో మా ద్వారా సమాచారం అందిస్తారని మేము భావించవచ్చునా? తప్పకుండా, షూర్. అందులో ఎటువంటి సందేహం లేదు. మీరు ఎటువంటి ప్రశ్న అడిగినా నేను సమాధానం చెప్తా. సిద్ధం. సంసిద్ధం. సిద్ధం కాదా? అసలు సిద్ధానికి సంసిద్ధానికి తేడా ఉందా ఏమన్నా? ఇంకొద్ది ఎక్స్ట్రా. ఓ, సంసిద్ధం అంటేనా? సిద్ధానికి సంసిద్ధానికి కొద్దిగా ఎక్స్ట్రా. ఓహో, సిద్ధం అంటేనే బరాబరే అక్యురేట్ కదా? అవును, ఇంకొద్ది పర్ఫెక్ట్గా కన్ఫర్మ్డ్గా చెప్పడం అనేది సంసిద్ధం. రైట్. ఇక రామకృష్ణారెడ్డికి వస్తే ఏది చేసినా సెన్సేషనలేనా? కావచ్చు, ఆటోమేటిక్గా జరుగుతూ ఉంది. అది అంటే సహజంగానా లేదంటే వాంటెడ్లా? వాంటెడ్ కాదు, సహజ సిద్ధంగానే ఏం చేసినా ఒక సెన్సేషన్ జరుగుతూ ఉంది అంతే. ఎందుకు అట్లా? అంటే గల కారణాలు ఏందనుకోవచ్చు ఇక్కడ? అంటే గత ప్రభుత్వ హయాంలో నన్ను టోటల్గా టార్గెట్ చేసి ఇబ్బందులు పెడతా ఉంటే దానికి నేను వ్యతిరేకంగా పోరాటం చేయడం అనేది ఒకటి ప్రతిచోది సెన్సేషన్ అయ్యింది. ఇట్లా రకరకాల నేను సత్యప్రమాణం చేయడం, అదే నన్ను అరెస్ట్ చేయడం, ఇవన్నీ వాంటెడ్గా కాదు, వాళ్ళు వాంటెడ్గా చేశారు. అంటే ఈ సత్య ప్రమాణానికి ఇది మ్యాండేటరీ కాదు కదా, దానికి ప్రామాణిక ఉండదు కదా. అసలు రాజ్యాంగం ప్రకారంగా ఒక శాసనసభలో శాసనసభ్యుడిగా రాజ్యాంగబద్ధంగా ఒక ప్రజాప్రతినిధిగా ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తి ఒక ధర్మం పైన ప్రమాణం చేయడం అనేది తప్పు. అక్కడ మేము శాసనసభలో ఏం చేస్తాం, అక్కడ అయిపోయింది, రాజ్యాంగబద్ధంగా ప్రమాణం చేస్తాం అంటాం తప్పించి భగవద్గీత పైన, ఖురాన్ పైన, బైబిల్ పైన ప్రమాణం చేస్తామని చెప్పాం. అంతే, ధర్మబద్ధంగా. అందుకోసం రాజ్యాంగం ప్రకారం, రాజ్యాంగం ప్రకారంగా నడుచుకుంటామని చెప్తాం. మన రాజ్యాంగం లౌకిక రాజ్యాంగం, అన్ని మతాలకి, అన్ని కులాలకి, అన్ని ప్రాంతాలకి సమాన ప్రాతినిధ్యం ఉంది. అందుకోసమే 2014-19 మధ్యన నేను శాసనసభ్యుడిగా ఉండగా ఆయన ఎన్నిసార్లు ప్రమాణం చేస్తావా అని రెచ్చగొట్టినా నేను ప్రమాణానికి సిద్ధం కాలేదు. అది ఆయన అలుసనుకున్నారో భయం అనుకున్నారో తెలియక నేను మాజీ అయిన తర్వాత ఆయన రెచ్చగొట్టాడు. ఆ రోజు నేను మాజీని, నాకు ఫ్రీక్వెన్సీ ఉంది, ఎక్కడికైనా వెళ్ళే స్వేచ్ఛ ఉంది. నేను రాజ్యాంగబద్ధంగా ప్రమాణం చేసిన వ్యక్తి కాదు, అట్ ది సేమ్ టైం ఆయన రాజ్యాంగబద్ధంగా ప్రమాణం చేసిన వ్యక్తి. అందుకోసం నేను సిద్ధం అన్నా. దాంతో అదొక సెన్సేషన్ అయ్యింది. సో ఎనీ హ్యావ్ రైట్, నిన్న జరిగినటువంటి దర్శనం ఎలా జరిగింది తిరుపతి? అద్భుతంగా జరిగిందండి. ఏమని కోరుకున్నారు? ఈ నియోజకవర్గ ప్రజల గురించి ఏమైనా కోరుకున్నారా? నేను అసలు ఈ భగవంతుడిని ఏమీ కోరను. నాకు పెద్దంత క్రైసిస్ వచ్చినప్పుడు కూడా నేను ఎప్పుడూ భగవంతుడిని కోరను. జస్ట్ అట్లా ఆహ్లాదకరంగా పోవడమేనా? ఆహ్లాదకరంగా కాదు, నేను తత్వం వంట పట్టించుకున్న వ్యక్తిని, భగవత్ తత్వాన్ని వంట పట్టించుకున్న వ్యక్తిని. నేను భగవద్గీత చదివాను, బైబిల్ చదివాను, ఖురాన్ చదివాను, అన్ని మత గ్రంథాలు చదివాను. ఓకే, ఏ భగవంతుడి రూపం అయినా తత్వాన్ని ఆస్వాదిస్తాను. భగవంతుడి తత్వం కోరికలు కోరమనలేదు ఎక్కడ. అంతే. ఈ ప్రకృతి మనకు ప్రసాదించాడు భగవంతుడు, ఈ జీవితాన్ని ప్రసాదించాడు, ప్రకృతినిచ్చాడు. మనం జీవనం కొనసాగించడానికి ప్రకృతినిచ్చాడు. ఏ పూజా విధానంలో అయినా, హిందూ ధర్మంలో కానీ, ఖురాన్లో కానీ, ఏ మత గ్రంథం చెప్పినా ప్రకృతిని మనకి ఇచ్చిన భగవంతుడి కృతజ్ఞత చెప్పటం మాత్రమే పూజా విధానం. అందులో ఎక్కడా కోరికలు ఇవి సిద్ధించాలని వరాలు ఇవ్వడాలు ఎక్కడా లేదు. సో దాన్నే బలంగా నమ్ముతారు. రైట్ సార్, మీ వ్యక్తిగత జీవితం ఒక్క 2 నిమిషాలు చెప్పండి. 2 నిమిషాల్లో మీ వ్యక్తిగత జీవితం చెప్పండి. నేను ఇంజనీరింగ్ చదువుకున్నా. మా తండ్రి గారు 1970 నుంచి రాజకీయంలో ఉన్నారంటే 55 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో రాజకీయం చేస్తున్న కుటుంబం మేము. 4 దఫాలు ఎమ్మెల్యే. ఇప్పటికి 10 అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి. తెలుగుదేశం పార్టీ ఏర్పడిన తర్వాత 10 అసెంబ్లీ ఎన్నికల్లో మా కుటుంబమే కంటెస్ట్ చేసింది. 7 సార్లు మా తండ్రి గారు, 3 సార్లు నేను. నాకు వ్యక్తిగతంగా రాజకీయాల పట్ల ఆసక్తి లేదు. నాకు ఒక విధంగా విముఖత ఉంది. కానీ చంద్రబాబు నాయుడు గారు పట్టుదల, మా తండ్రి గారు ఒత్తిడి మేరకు నేను రాజకీయాల్లో ప్రవేశించాను. అంతే. సో మరి రాజకీయాల్లో సక్సెస్ అని భావించవచ్చునా రామకృష్ణారెడ్డి గారు? నేను ఏ వృత్తిలో, నేను ఒరిజినల్గా చిన్నప్పుడు వైద్యం విద్యను అభ్యసించాలనుకున్నా, కానీ ఇంజనీరింగ్కి వెళ్ళా. అయినా అక్కడ డెడికేటెడ్గానే చేశా. ఎక్కడ నాకు ఇంట్రెస్ట్ లేని కోర్సులోకి వచ్చాను, అందువల్ల నేను చదవను అనేది లేదు. రాజకీయాల్లోకి విముఖతతో వచ్చాను. అయినప్పటికీ నేను టోటల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుని
నా వంతు ప్రయత్నం నేను చేస్తా ఉన్నాను. సఫలీకృతులు అయ్యావా లేదా అని పబ్లిక్ చెప్పాలి. రామకృష్ణ ఇద్దరు ఉన్నారా మీలో మరి? ఏమో అది ప్రజలు చెప్పాలి, మీరు చెప్పాలి, నేను కాదు కదా. అంటే ఇప్పుడు రామ్ ఉందేమో అది వేరు మన కృష్ణుని అంత చిలిపి శాస్త్రాలు ఉంటాయి కదా. అసలు కృష్ణతత్వం అనేది చిలిపి చేష్టలు కాదు. అంటే అంటారు కదా సార్, కృష్ణతత్వం వేరు, రామతత్వం వేరు. అసలు కృష్ణుడిలో చిలిపితనం లేదు. కృష్ణుడు అస్కలిత బ్రహ్మచారి. అగో ఇదేం సార్, ఇది కొత్త చెప్తున్నా మీరు. కృష్ణుడు అస్కలిత బ్రహ్మచారి. కృష్ణుడు నెత్తి మీద నెమలిపించం ఉంటుంది. అవును, నెమలిపించం దేనికి? నెమలిపించం అంటే బ్రహ్మచారికి ఉదాహరణ. అదే నిదర్శనమా? నెమలి ఎక్కడ స్కలించదు. అందుకోసం కృష్ణుడు తలపైన నెమలిపించం పెడతారు. అది ఒక అస్కలిత బ్రహ్మచారి. కృష్ణతత్వం వేరు, రామతత్వం వేరు. రాముడు ఒక రాజ్యాన్ని ఎలా పరిపాలించాలి, ఎలా చేయాలి, ఒక అద్భుతమైన దాని మీద కూడా వివాదం ఉంటే అది వేరే విషయం. అవన్నీ చూపించారు. ఈ వివాదాలన్నీ వేరండి. మనకి మానవులకి ఒక జీవన విధానం అమలు చేయడం కోసం, ఒక జీవన విధానం చెప్పడం కోసం ఈ పురాణాలైనా ఇతిహాసాలైనా చారిత్రాత్మకమైన విధానాలని ఇవన్నీ చెప్పారు మనకి. మనం దాన్ని ఎవరు ఇంటర్ప్రిటేషన్ వాళ్ళు తీసుకుని రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నాం, వివాదాలు సృష్టించుకుంటా ఉన్నాం, అసలు తత్వాన్ని వదిలేస్తా ఉన్నాం. రైట్. ఇప్పుడు మీరు రాముని తత్వం ఎక్కువ ఉన్నదా, మీ దగ్గర కృష్ణుని తత్వం ఎక్కువ ఉందా? మరి రెండు చేయాలి. రాజకీయంలో ఒక నాయకుడిగా ఉన్నప్పుడు కృష్ణుడు ఏం చెప్పాడు? దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ రెండూ చేయమన్నాడు. అట్ ది సేమ్ టైం సుపరిపాలన అందించాలి. సుపరిపాలన చేయాలంటే రామతత్వం, దుష్ట శిక్షణ, శిక్ష రక్షణ చేయాలంటే కృష్ణతత్వం. అర్జునికి బోధ రకరకాలు ఇవన్నీ. రైట్. మ్యారేజ్ విషయం సార్, లవ్ మ్యారేజా లేదా? కాదండి, అరేంజ్డ్ మ్యారేజ్. ఎట్లా? పెద్దలు కుదిర్చిన వివాహం. డాడీ 4 దఫాలు ఎమ్మెల్యే అయ్యారు, మరి మినిస్టర్ ఎందుకు కాలేదు? అంటే ఈ ప్రాంతంలో సామాజిక సమీకరణలు ప్రధానం. ఎప్పుడైనా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ, మంత్రివర్గ కూర్పు వచ్చినప్పుడు సామాజిక సమీకరణాలు చాలా ఇంపార్టెంట్. అప్పుడు గతంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణకి ఇన్ని మంత్రి పదవులు, ఆంధ్రాకి ఇన్ని మంత్రి పదవులు, మొత్తం టోటల్గా మంత్రి పదవుల్లో 50% ఎస్సీస్కి, బీసీస్కి కేటాయించాలి, 50% ఓసీసీకి కేటాయించాలి. ఓసీసీకి కేటాయించినప్పుడు రెడ్లకి, ఈ ప్రాంతంలో రెడ్లు ఉండరు, ఓన్లీ కాన్స్టిట్యున్సీ. ఇదంతా కాపుల ప్రాధాన్యత ఉన్న ఎక్కువ, సో వాళ్ళకి ప్రాధాన్యం ఇవ్వాలి. అందువల్ల ఇంకో 4 దఫాలు మేము ఇక్కడ ఎమ్మెల్యే అయినా ఇక్కడ మంత్రి పదవి రాదు. కానీ ఈ ఉభయ గోదావరి కదా డిసైడ్ ఫ్యాక్టరీ అవ్వచ్చు. శ్రీకాకుళం నుంచి కృష్ణా వరకు గతంలో మా తండ్రి గారు ఒక్కళ్ళ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీలో, ఇప్పుడు నేను ఒక్కళ్ళ ఎమ్మెల్యే. కానీ ఏది సార్ అసలు రెడ్లు ఎమ్మెల్యే అంటే అటు రాయలసీమ, దాదాపు ఇక్కడ అటు రాయలసీమ, నెల్లూరు అక్కడ దాకా మ్యాక్సిమం వస్తే 3-4 మంత్రి పదవులు రెడ్లకు వస్తాయి. ఓకే. రాయలసీమలో ఇవ్వాలి 4 జిల్లాలు, నెల్లూరు 5 జిల్లాలు, 3 అకామిడేట్ చేసేటప్పటికి. అంటే నేను ఎందుకు అడిగానంటే వ్యవస్థాపక అంటే టీడీపీ పార్టీ వ్యవస్థాపకుల్లో మీ డాడీ కూడా ఎంతో కొంత ప్రాధాన్యత ఉన్నదని కూడా మేము విన్నాం. ఇది నిజమేనా? మరి అలాంటప్పుడు రావాలి కదా అనేది. అంటే నేను చెప్పాను కదా, సామాజిక సమీకరణలు ఉంటాయి అంతే. ఆ సామాజిక సమీకరణాలు దాటి ఏ నాయకుడు దాన్ని చేయలేరు. సో ఇక్కడ 16 దఫాలుగా ఎలక్షన్ జరిగినాయి. 14 దఫాలుగా రెడ్లే పరిపాలించిన తర్వాత ఇక మిగతా వాళ్ళు ఎప్పుడు పరిపాలించాలి సార్? అంటే పార్టీలు టికెట్లు ఇచ్చేటప్పుడు అక్కడ కూడా ఈ సామాజిక సమీకరణాలే ప్రధానం. మనం బయట ఎన్ని మాట్లాడుకున్నా ఎన్నికల సమయంలో ప్రధానమైన పాత్ర అంతే వహిస్తూ ఉంది, సామాజిక సమీకరణాలు వహిస్తూ ఉంది. ఓకే. దాన్ని బట్టి ఇప్పుడు 2 పార్టీలు ఒక కమ్యూనిటీకి ఇస్తున్నారు కదా ఇక్కడ టికెట్లు. అంతేనా? 2 పార్టీలు. అవును, కరెక్టే సార్. 2 పార్టీలు కూడా అట్లా అవుతుండ్రు. ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంటే ఈరోజు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక రెడ్డి ఓటర్లు ఉన్న నియోజకవర్గం అనపర్తి ఓన్లీ. అంతే. అందువల్ల ఇక్కడ 2 రెడ్లకే ఇస్తారు. బోత్ 2019లో మీరు ఓటమికి కావడానికి గల కారణాలు ఏంటి? గల కారణాలు జనరల్గా నెగిటివ్ వేవ్ వచ్చింది, తెలుగుదేశం పార్టీ పైన నెగిటివ్ వేవ్ రావడం, జగన్మోహన్ రెడ్డి మోసపూరిత వాగ్దానాలతో ప్రజలను ఆకట్టుకోవడం, అట్ ది సేమ్ టైం రెడ్డి కమ్యూనిటీ అంతా ఏదో ఓన్ చేసుకుని, జగన్మోహన్ రెడ్డిని ఓన్ చేసుకుని ఆయన మా నాయకుడు, తెలుగుదేశం పార్టీ మాకు వ్యతిరేకం అనేది ఒక బలంగా ప్రచారం తీసుకెళ్ళడం, ఈ 2 ప్రధానం. ఆర్థికపరమైన కారణాలు కూడా ఒక ప్రధానమైన కారణం. అంటే ఎందుకు ఆర్థికంగా మీరు మంచి సౌండే కదా, మాకన్నా ఎన్నో రెట్లు పెద్ద ఆయన.
ఆర్థికంగా. అంటే ఇప్పుడు సఫలము అయ్యారు కదా, మీ ఎలక్షన్ ముందు ఇది రకరకాల విచిత్రంగా ఇటు తిరిగి అటు తిరిగి అసలు ఏంటి లాబింగ్ బాగా చేశారు రామకృష్ణారెడ్డి అంటే ఇది ఒప్పుకోవచ్చు కదా? నేను అసలు లాబింగ్ చేయలే. మరి లాబింగ్ చేయకపోతే మీకు టికెట్ ఎట్లా వస్తుంది సార్? నేను ఊరు వదిలి ఒక్కరోజు కూడా బయటకు వెళ్ళా. ఒకే ఒక్కరోజు చంద్రబాబు నాయుడు గారు పిలిచారు, చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళా. చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూడా నాకు టికెట్ మిస్ అయిన తర్వాత నేను కార్యకర్తలతో సమావేశం అవడం, ప్రజల్లోకి వెళ్ళాలి అనుకో న్యాయం కోసం నల్లమిల్లి అనే కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి టీం వచ్చింది. వద్దు కార్యక్రమం వద్దు, చంద్రబాబు నాయుడు గారు ఒకసారి మాట్లాడడానికి రమ్మంటున్నారన్న. నేను ఆయన మాట అతిక్రమించి ఏమీ చేయను, ఆయన్ని కలుస్తాను, బట్ 3 రోజులు ఈ కార్యక్రమం అయిన తర్వాత మాత్రమే కలుస్తానన్నా. అంటే మీరంటే ఏందో చూపించుకోవాలన్నా? అది కాదు, కార్యక్రమం మొదలు పెట్టిన తర్వాత దాన్ని బ్రేక్ చేయడం నా విధానం కాదు. అందుకోసం మొదలు పెట్టాను. నేనేదో చూపించుకోవాలనుకుంటే చంద్రబాబు నాయుడు గారిని విమర్శించేవాడిని. చంద్రబాబు నాయుడు గారిని ఎక్కడ విమర్శించలే, తెలుగుదేశం పార్టీని విమర్శించలే, భారతీయ జనతా పార్టీని విమర్శించలే. 3 రోజుల తర్వాత ఆయన పిలుపు మేరకు వెళ్ళాను. అంతకు తప్పించి నేను నియోజకవర్గంలో ఉన్నాను తప్పించి ఎక్కడా లాబియింగ్ చేసిన ప్రశ్నే లేదు. నా లాబియింగ్ అంతా కార్యకర్తలు, ప్రజలు. తల్లిని రిక్షాలో ఎక్కించుకొని న్యాయం కోసం నల్లమిల్లి పోరాటం, ఇది ఎంత మేరకు సభావి? ఇది సబబు ఏముంది? సబబు అయ్యింది కదా, ప్రజలు ఆశీర్వదించారు కదా. అంటే ఇప్పుడు ఆశీర్వదించారు, ఇప్పుడు కాదు, ఆ రోజు ఆశీర్వదించి తొండోపతొండాలుగా వచ్చారు ప్రజలు. ప్రతి గ్రామం, ఏ గ్రామం వెళ్ళినా అద్భుతంగా మాకు ఆశీర్వాదం అందించారు. ప్రజల మద్దతు లభించింది. ప్రజల మద్దతు లభించింది కాబట్టే కూటమిలో ఉన్న అన్ని పార్టీలు మరలా ఇక్కడ మార్పు చెయ్యాలని రఘురామ్ రాజు గారుగా ఏమో ఇక్కడ ఇచ్చింది శివకృష్ణరాజు. భారతీయ జనతా పార్టీ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా మొట్టమొదటిసారిగా ప్రకటించిన అభ్యర్థిని మార్చిన నియోజకవర్గం ఇది. సో ఇక్కడ బేసికల్లీ ఇంకొకటి కూడా అంటే ఇప్పుడు పార్టీ అధిష్టానము, మీరు కూడా మీ మనసంతానేమో టీడీపీ, ఓన్లీ బాడీ మాత్రమే బీజేపీ. దీన్ని మనం ఇట్లా మనం అనుకోవచ్చు కదా? మీకు ఒక విషయం ముందు నేను ఒక విషయం ముందే చెప్పా. నేను అయిష్టంగా రాజకీయాల్లోకి వచ్చానండి. అయిష్టంగా రాజకీయాల్లోకి వచ్చినా ఏ రోజు నేను అయిష్టంగా రాజకీయాల్లోకి వచ్చిన కాబట్టి ఈ రోజు నేను ఈ పని చెయ్యను, ఇక్కడికి వెళ్ళను అనేది లేదు. ఉదయం 9 గంటలకు మొదలు పెడితే రాత్రి 11 గంటల వరకు ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా, నేను ప్రజల మధ్య ఉన్నా. ఓకే, నేను అయిష్టంగా రాజకీయాల్లోకి వచ్చాను, మా తండ్రి గారు ఒత్తిడి చేస్తే వచ్చాను, చంద్రబాబు నాయుడు గారు చెప్తే వచ్చాను అని నేను ఎప్పుడూ అయిష్టంగా ప్రవర్తించలా. నా మనస్తత్వం అది. ఓకే, ఒక బాధ్యత తీసుకున్న తర్వాత ఆ బాధ్యతను పరిపూర్ణంగా నెరవేర్చడం అనేది నా ఆలోచన విధానం. అదే విధంగా పనిచేస్తుంది, అది అందరికీ తెలిసిన విధానం. ఓకే, మరి ఇప్పుడు ఏమనుకోవచ్చు ప్రజల్లో? కేవలము మీరు టికెట్ కొరకు మాత్రమే బీజేపీలోకి పోయారు, ఇది మీ పైన ఉన్న ఒక అంశము, నేపము, ఇది ఏమని అనుకోండి మీరు? ఎవరూ లేదు, అది మీరు ఒక్కళ్ళే చెప్తా ఉన్నారు. ఎందుకు చెప్తున్నానంటే ఇటీవల కాలంలో అనేక కార్యక్రమాలు భారతీయ జనతా పార్టీ నాకు అప్పగిచ్చింది. అవన్నీ అత్యద్భుతంగా నిర్వర్తించాను. 4 రోజుల క్రితం అహల్యాబాయి హోల్కర్ది 300వ జయంతి రాజమండ్రిలో నిర్వహించడంలో నేను ప్రధాన భాగస్వామ్యం చేశారు. ఆ కార్యక్రమ నిర్వహణలో ప్రధాన భాగస్వామ్యం నేను తీసుకున్నాను. దాన్ని నిర్వహించడంలో నా వంతు పాత్ర నేను పోషించాను. అదేవిధంగా నియోజకవర్గంలో నిర్వహించమన్నారు, చేశాను. ఆపరేషన్ సింధూర్కు సంబంధించిన కార్యక్రమాలు చేశారు. అది లేదు, బయట అనేక కార్యక్రమాలు నాకు అప్పగిస్తా ఉన్నారు, కొన్ని అసైన్మెంట్స్ అప్పగిస్తా ఉన్నారు, అవన్నీ నిర్వర్తిస్తా ఉన్నాను. నేనేదో ఇబ్బందికరంగా భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళాననే కానీ, లేకపోతే భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ వాళ్ళ సమస్యలు నా దృష్టికి తీసుకెళ్ళడం, వెంటనే పరిష్కారం చేసి మరలా వాళ్ళకి చెప్తా ఉంటాను. సో కొన్ని దఫాలుగా కొంతమందికి ఎదురయ్యేటువంటి సమస్య ఏంటంటే కూటమిని కలుపుకోపోవడం, అక్కడక్కడ కొంత అంటే ఏది అనుకూలంగా లేదు, కొద్ది ఇబ్బందులు వస్తూ ఉన్నాయని. ఇది నిజమేనా? కొన్ని చోట్ల ఉన్నాయి. నా నియోజకవర్గంలో మాత్రం అత్యద్భుతంగా సమన్వయం సాగుతూ ఉంది. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు నన్ను అడిగారు, ఇంత అత్యద్భుతమైన సమన్వయం ఏ విధంగా జరుగుతూ ఉంది అని. దానికి నేను చదువుతున్న విధానం కూడా ఆయనకి చెప్పాను, ఆయన సాటిస్ఫై అయ్యారు. ఏం చెప్పారు సార్? ఒక 2 గంటల సమయం ఎక్కువ కేటాయించడమే. మీకు ఒక కోరిక ఉంటుంది, కూటమిలో 3 పార్టీలు ఉంటాయి, మీరు కోరిక కోరతారు, వాళ్ళ కోరిక కోరతారు, వీళ్ళ కోరిక కోరతారు. వాళ్ళని సమన్వయం చేయాలి. ఒకళ్ళకి మాత్రమే చేయగలం, మిగిలిన ఇద్దరిని
ఏ విధానంలో ఇది చేయలేకపోతున్నాం, ఏ విధానంలో చేస్తున్నాం, ఇది అర్థం చేసుకోండి అనేది కొద్దిగా ఎమ్మెల్యే బీజేపీ, ఎమ్మెల్యే కొడుకు టీడీపీ. దీన్ని ఎట్లా మనం ప్రయోజనం చేసుకోవాలి? ఎట్లాగ మీరు అన్నది ఇప్పటికీ మీ అబ్బాయి టీడీపీ యువజన అంటే ఏది యూత్ లో ఉన్నాడు కదా, కాబట్టి ఎమ్మెల్యే బీజేపీ, ఎమ్మెల్యే కొడుకు అబ్బాయి ఏది టీడీపీ. అనేక మంది నాయకులు, అనేక మంది కుటుంబాలు రెండు పార్టీలో ఉన్న సందర్భం మనం చూసాం. ఓకే, నేను కావాలని తెలుగుదేశం పార్టీని విడిచిపెట్టి వెళ్ళాల. ఇది ఇప్పుడు మీ వర్జనలు వచ్చేసి నేను కావాలని తెలుగుదేశం పార్టీని విడిచిపెట్టలా. ఓకే, నేను కావాలని భారతీయ జనతా పార్టీలో చేరలా. ఓకే, నాకు ఎమ్మెల్యే టికెట్ వద్దు, నేను మాత్రం పార్టీ మారను అని చెప్పాను నేను. సో ఇక్కడ ప్రజలైనా మిమ్మల్ని ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోని నువ్వు పోటీలో ఉండాలన్నారు. భారతీయ జనతా పార్టీ మీరు పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. నేను ఒప్పుకోకపోతే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి చంద్రబాబు నాయుడు గారితో నాతో ఒత్తిడి తెప్పించారు. 3 వారాల పాటు ఈ ఎపిసోడ్ జరిగింది. 3 వారాల తర్వాత 5 సార్లు నాకు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన తర్వాత 5వ బీజేపీలోకి వెళ్ళి పోటీ చేయమని, 5వసారి వారు చెప్పింది ఇది కూటమి సమస్య, రాష్ట్రంలో కూటమి సమస్య, ఇది నువ్వు తప్పనిసరిగా అక్కడికి వెళ్ళి పోటీ చేసి రా అని వారు చెప్పిన తర్వాత, వారు ఒప్పించిన తర్వాత మాత్రమే నేను ఒప్పుకున్నాను. అంతకుముందు భారతీయ జనతా పార్టీ కేంద్ర పెద్దలు అడిగారు, ఎంతోమంది అడిగారు. అయినప్పటికీ నేను పోటీ నుంచి విరమించుకుంటాను అనిపించి పార్టీ మారనని చెప్పాను. అంతే. ఒక ఎమ్మెల్యే పదవి ఇంపార్టెంట్ కాదు, మా ఫాదర్ లెగసీ కంటిన్యూ చేయడం అనేది నాకు ఇంపార్టెంట్. ఓకే, ఇది అందరికీ కూడా రాబో కాలంలో రావాలి. మరి సేమ్ టైం అబ్బాయి ఆల్రెడీ ఇప్పటికీ అరంగేట్రం అంటే చేసినట్టేనా? అరంగేటం కాదు, చంద్రబాబు నాయుడు గారు కొన్ని సూచనలు చేస్తూ ఉన్నారు. ఆ సూచనల ప్రకారంగా అతను కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. నేను ఒక 6 months తర్వాత తనతో కూడా ఇంటర్వ్యూ చేస్తాను, లేదంటే అంటే మా టీంతోనే ఏదన్నా ఒక ఇంటర్వ్యూ అంటే ప్లాన్ చేస్తాను. సో అంటే మీరు అన్నీ కొంత గైడ్ చేస్తున్నారా, ఇలా ఉండాలి అనేది? ఇప్పుడు రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం, ఓకే, 55 సంవత్సరాలకి ఈ రాజకీయం ఈ కుటుంబంలో జరుగుతూ ఉంది. అనేక ఎత్తులు పల్లాలు చూసాం, ఓకే, అనేక సమస్యలు ఎదుర్కొన్నాం, ఓకే, అనేక సుఖాలు అనుభవించాం, అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఓకే, అన్నీ ప్రత్యక్షంగా చూసిన వ్యక్తులు మేము. మా నాన్నగారు పదవి నిర్వహిస్తున్నప్పుడు నేను చూశాను, నేను చేస్తున్నప్పుడు మా అబ్బాయి చూశాడు. అదొక సో అలా ఆనవాయితీగా పోతుంది మొత్తం మీద. ఇంట్లో జరుగుతున్న కార్యక్రమాలు ఎవరో చెప్పక్కర్లేదు కదా. మీ కుటుంబం ఎప్పటికీ రాజరికం లెక్క రాజరికం కాదు. అదే కాదు మీరు అన్నది, ఇంకేం సారా. ఇప్పుడు మీకు పదవి అనేది రాచరికం కాదు, రాచరికం లాగా ఫీల్ అయ్యాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి వాళ్ళు నష్టపోయాడు. మనం సేవకుల్లా ఫీల్ అయితే మాత్రమే మనం లాంగ్ టర్మ్ కంటిన్యూ అవ్వగలం. రాచరికంలా ఫీల్ అయ్యారు కాబట్టే జగన్మోహన్ రెడ్డి ఒక టర్మ్తో ఇంటికి వెళ్ళాడు. మరో టర్మ్ మాత్రం కావచ్చు, రాడు. ఒక్క ఛాన్స్ అడిగాడు, ఒక్క ఛాన్స్ ప్రజలు ఇచ్చారు. ఎందుకు రాడు అంటే మీరేమన్నా ఏమన్నా అంటే ఒకటే, మీకు మనిషి ఆలోచన విధానం చాలా ముఖ్యం. ఓకే, మనం ఒక ఓటమి చెందిన, లేకపోతే ఒక అపజయం ఎదురైనా, లేకపోతే ఒక సమస్య ఎదురైనా, మనం ఒక ఆలోచన విధానం మారుతుంది మనిషిది. ఓకే, విజయం వచ్చినప్పుడు ఆలోచన విధానం ఒకలా ఉంటుంది, అపజయం వచ్చినప్పుడు. కానీ ఆయన ఆలోచన విధానంలో మీరు ఎక్కడైనా మార్పు గమనించారా? ఎందుకు మారాలి అంటే ఎందుకు ఇచ్చారు అపజయం, ఎందుకు ఇచ్చారు? నాకు అపజయం గురించి ఆలోచిస్తున్నారు. ఏం ఆలోచిస్తున్నాడు ఆయన? అపజయం గురించి చంద్రబాబు లెక్క ప్రజలు మోసపోయారు, ఇంకోటి ప్రజలు తప్పు చేశారు, చంద్రబాబును ఓడించి జగన్ను గెలిపించి అని పదే అన్నారు తప్ప, ఇప్పుడు జగన్ ఎప్పుడన్నా ప్రజలు తప్పు చేశారు నన్ను ఓడించని ఎప్పుడు అన్నాడా? రేపు వెన్నుపోటు అని పేరు ఎందుకు పెట్టాడు ఆయన? ప్రజలు నన్ను వెన్నుపోటు పొడిచారనే కదా ఆయన చెప్పేది. వెన్నుపోటు మీరన్నారు, టీడీపీ వెన్నుపోటు పొడిచింది, ప్రజలను మోసం చేసింది. ఇంకోటి టీడీపీ వాళ్ళ వాగ్దానాలకు ప్రజలు అంటే అటువైపు మొక్కారన్నాడు తప్ప, మీకు వాళ్ళ మోసపూరితమైన వాగ్దానాలకు ఆయన పేరు పెట్టేసిన తర్వాత ఆయన ఏం మాట్లాడుతున్నాడు? ఈవీఎంలు మోసం చేసినాయి అంటున్నాడు. ఓకే, మరి దాని అర్థం ఏంటి? ఈ రోజు మీరు కూడా మనము మీతో నేను మీతో క్యాంపెయిన్కి వచ్చినప్పుడు మీరు కూడా అన్నారు 2014 కూడా మరి మీరు కూడా ఈవీఎంలు వాడారా అన్నది మీ ప్రశ్న. 2014 కాదు, నేను 19లో మీరు ఈవీఎంలు వాడారు. 2019లో మీరు అధికారంలో వచ్చినప్పుడు కూడా వాడారా అంటున్నారు. మీరు అప్పుడు మేలు చేసిన ఈవీఎం ఇవాళ ఎందుకు మీకు చెడ్డు చేసింది? అంటే అప్పుడు కూడా మీరు ఈవీఎంలు మీరు కూడా వాడారన్నట్టు. ఇవి వాళ్ళు వాడరు, ఎలక్షన్ కమిషన్ వాడుతుంది. అదే ఎలక్షన్ కమిషన్ వాడుతుంది. ఇక్కడ ఇంకొకటి సార్ క్లారిటీ. ఇప్పుడు మీరు ఈ రోజు మన అనుకున్న ముచ్చటిది
వాస్తవానికి బీజేపీతో ఏ పార్టీ అనుబంధంగా ఉన్నా కానీ ఆ పార్టీ గెలుస్తున్నది అంటే కొంత అనుమానం అయితే ఉండవచ్చు కదా. మరి అలా అయితే 11 సీట్లు ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఎందుకు వాడలేదు? ఈవీఎంలే మోసం చేసినాయి. అప్పుడు మోడీకి వ్యతిరేకమైండు, జగన్మోహన్ రెడ్డి మోడీకి వ్యతిరేకమైండు కాదు, జగన్మోహన్ రెడ్డి సీటే మార్పు చేసేయచ్చు కదా, జగన్మోహన్ రెడ్డినే నేరుగా ఎమ్మెల్యేగా ఓడించవచ్చు కదా. అంటే లేకపోతే ఇంకొక ఎగ్జాంపుల్, బీజేపీకి షార్ట్ ఫాల్ ఎందుకు వస్తుంది అప్పుడు? ఈవీఎంలతోనే మ్యానిపులేట్ చేస్తూ ఉంటే ఇవాళ బీజేపీకి షార్ట్ ఫాల్ వచ్చి ఎన్డీఏని పార్ట్నర్స్ కలుపుకుంటే తప్పించి గవర్నమెంట్ ఫారం చేయని పరిస్థితి ఎందుకు వస్తుంది? దానికి చెప్పండి. కానీ ఎందుకు సార్ అనుమానం అయితే ఉందండి, అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఉన్న ఓట్ల కన్నా ఎక్కువ ఓట్లు రావడం వల్ల రిజల్ట్లో అందరూ అనుమానం వ్యక్తం చేయడం వరకు చేస్తున్నారు. ఎవరో టెక్నికల్ గా వాళ్ళ ఆర్గ్యుమెంట్ సపోర్ట్ చేయట్లా. అంటే ఆర్గ్యుమెంట్ చేసినా కానీ ఎలక్షన్ కమిషన్ రెడీ లేదు ఇక్కడ. ఎందుకు లేదు? లేదు, ప్రతిసారి కూడా ఎలక్షన్ కమిషన్ వెనుకపోతుంది. కాదు, సుబ్రహ్మణ్య స్వామి మాట్లాడుతున్నాడు, సుప్రీంకోర్టులో పిల్లులు వేశారు, ఎప్పుడు రావాలి సార్? ఎక్కడ ఎట్లుంటుంది మీకు తెలుసు కదా. కాదు, ఎక్కడ టెక్నికల్ గా ఎవరో సపోర్ట్ చేసి నా దగ్గర ఉన్న ఫిగర్స్ ఇవి, నా దగ్గర ఉన్న సాంకేతికమైన సమాచారం ఇది, మాట్లాడండి అనేది ఎవరో చెప్పట్లా. రైట్, మన అనపర్తికి వద్దాం. ఇప్పుడుగా ఎట్లా ఉంది అనపర్తి? ఇది రెండో దప్ప బాస్ అగైన్ మళ్ళీ వచ్చిండని భావించవచ్చునా ఇక్కడ ప్రజలు? బాస్ అనే పదం, రాచరికం అనే పదాలు దయవించి పక్కన పెట్టమని ముందే కోరా. ఓకే, ఎట్లా ఉంది మీ పరిపాలన? బాస్ అంటే నేను ఉదయం 9ంటికి లేచి, ఇవాళ మీరు ప్రత్యక్షంగా చూశారు, అలా ప్రజల మధ్య తిరిగి నిన్నంతా నేను శ్రమించి ఎంతో దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చినా ఇవాళ మార్నింగ్ నా కార్యక్రమాలు మామూలే. ఓకే, ఉదయం వచ్చారు, ప్రజలు వచ్చారు, వాళ్ళతో మాట్లాడతాం, తర్వాత కార్యక్రమాలకు వెళ్తాం. సేవకులు మాత్రమే పదవి ఇచ్చారు అంటే అది సేవ చేయడానికి మాత్రం. 2014 నుంచి 19 దాకా మీరు ఏం చేయగలిగారంటే ఏం చెప్తారు? నేను దాదాపు 600-700 కోట్ల రూపాయలతో ఇవాళ ఆ రోజు అభివృద్ధి కార్యక్రమాలు చేసాం. రోడ్ల అభివృద్ధి చేసాం, నీటిపారుదల వ్యవస్థ చేసాం, గ్రామాల్లో సీసీ రోడ్లు చేసాం, అనేక కార్యక్రమాలు చేసాం, కమ్యూనిటీ హాల్స్ డిఫరెంట్గా. ఇవాళ ఈ సంవత్సర కాలంలోనే 95 కోట్లతో ఇవాళ డెవలప్మెంట్స్ చేసాం. అదర్ దాన్ దట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అనపర్తి రైల్వే స్టేషన్ 30 కోట్లతో అభివృద్ధి చేస్తుంది. బెక్కవోల్ రైల్వే స్టేషన్ అభివృద్ధికి ఆల్మోస్ట్ శాంక్షన్. ఓకే, అదేవిధంగా ఒక ఆర్ఓబి శాంక్షన్ అయింది. మాకు సంబంధం లేకపోయినా మండపేట నియోజకవర్గానికి సంబంధించిన కేశవరం ఫ్లైఓవర్, అంటే అది ప్రధానంగా ఎక్కువ ఉపయోగపడేది అనపర్తి నియోజకవర్గం ప్రజానికి కనెక్టివిటీ. అందువల్ల పురంధరేశ్వరి గారి సహాయం తీసుకుని, మండపేట ఎమ్మెల్యే గారి సహాయం తీసుకుని అది శాంక్షన్ తీసుకున్నాం. ఓకే, అదేవిధంగా రకరకాల కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. అభివృద్ధియే ధ్యేయం. మీరు ప్రతిపక్షం ఉన్నప్పుడు మీ మీద దాదాపు 39 కేసులే ఉన్నాయి, ఇది నిజమేనా? 39 కేసులు ఉన్నాయి. 39 కేసులు ఉన్న వాళ్ళు సుపరిపాలన అందిస్తారని మీరు భావిస్తున్నారా? అంటే తప్పుడు కేసులకి వాస్తవమైన కేసులకి వ్యత్యాసం ఉండదు మీరు అడిగేది. ఓకే, చెప్పండి. అదే ప్రజలకు తెలుసు ఆ కేసులు ఎలాంటివి అనేది. అంతేనా? ఒక కేసులో నన్ను అరెస్ట్ చేసి లోపల పెట్టాడు 15 రోజుల పాటు. ఆ కేసులో ఉన్న వాస్తవం ఏంటో, ఆ కేసు తప్పుడు కేసో నిజం కేసో ప్రజలకు తెలుసు కాబట్టి నాకు ఓటేశారు. కానీ ఎవరికైనా కానీ జైలు పోతే ఎమ్మెల్యే అవుతుండ్రు, సీఎం అవుతుండ్రు, రకరకాల అవుతుంది. అంటే ఈ జైలుది అందరికి వచ్చేస్తుందా? 175 మంది జైలుకి వెళ్ళలేదుగా. అందరి మీద ఉంటున్నాయి సార్. కాదు, 175 మంది జైలుకి వెళ్ళలేదుగా. మీరు అడిగిన ప్రశ్నకి నా సమాధానం 175 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళందరూ వెళ్ళలేదుగా జైలుకి. వెళ్ళింది 15 మందో 10 మందో ఉన్నాం. అప్పుడు మన జగన్ గారు వెళ్ళారు, తర్వాత చంద్రబాబు గారు వెళ్ళారు, ఇద్దరు వెళ్ళారు. ఇద్దరు వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిన దాని ఎట్లాంటి నేపథ్యం, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిన నేపథ్యం ఏంటి? మీరు రెండింటిని ఒక ఘాటన కట్టలేం కదా దాన్ని. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈడీ ప్రూవ్ చేసింది. ఓకే, అంటే ప్రూవ్ చేయలేదు. ప్రూవ్ అయ్యింది. ప్రూవ్ అయ్యేది ఈడీ కేసులు వేసింది. ఒక్క నిమిషం, ప్రూవ్ అయ్యకపోతే అటాచ్మెంట్ ఎట్లాగిస్తారు? 43,000 కోట్లు వాళ్ళు తేల్చి కోర్టులో కేసులు వేశారు కదా. ఈడీ తేల్చింది, సిబిఐ తేల్చింది. మీరు ఇందాక అన్నారు కదా కోర్టులో ఎంత పడుతుంది. కోర్టులో ఉంది మ్యాటరు. కోర్టు హ్యాస్ టు డిసైడ్. మీరు ఇందాక అన్నారు కదా కోర్టులు ఎంతకాలం పడుతుందో అని మీరు అన్న మాటకి మీకు చెప్తున్నా. సో ఇక్కడ ఇంకోటి సార్, మీరు అధికారులు ఉన్నప్పుడు బలభద్రపురంలో క్యాన్సర్ సమస్యలు ఉన్నాయని, అంటే దీన్ని అసలు ఏంది ఇక్కడ, అసలు అది ఏం జరిగింది అక్కడ అది చెప్పండి. అక్కడైతే క్యాన్సర్ ఉన్నమాట వాస్తవం. ఓకే, ప్రజల ఆందోళన నా దగ్గర అనేక మార్లు వ్యక్తం చేసిన మాట వాస్తవం.
ఆ గ్రామంలో మీరే పుకారు పుట్టించారా లేదా అక్కడ ఉందా లేదంటే దానికి భరోసా ఇవ్వాల్సిన మీరే ఇట్లా అంటే ప్రచారం చేయడం ఏందనేది ఒక వాదన వచ్చింది. మీరు ఒక విషయం చెప్పండి. ప్రచారం చేయటం కాదు, ఓకే, వాస్తవమైన విషయాన్ని నేను అసెంబ్లీలో ప్రస్తావించాను. ఓకే ఓకే. నేను అసెంబ్లీలో లేవనెత్తిన అంశం నిజమని రంగరాయ మెడికల్ కాలేజ్ టెస్టుల వల్ల ధృవీకరణ జరిగింది. ఓకే. రంగరాయ మెడికల్ కాలేజ్ వాళ్ళు గ్రామంలో ఒక సర్వే నిర్వహించారు. పూర్తిగా కాదు, అంటే ఆ గ్రామంలో పార్ట్, ఒక పార్ట్. ఆ గ్రామంలో 10,000 మంది జనాభా ఉంటే ఓకే 1295 మందిని వాళ్ళు టెస్ట్ చేశారు, డిఫరెంట్ ఏరియాస్ నుంచి తీసుకొని. దాంట్లో 67 కేసులు పాజిటివ్ తేలింది. సో అప్పుడు అంటే అది ఇప్పుడు నేషనల్ యావరేజ్ కన్నా 6 రెట్లు ఎక్కువ ఉంది. అంతకుముందు మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంటు గవర్నమెంట్ని తప్పుదారి పట్టించారు. ఓకే. ఎందువల్ల అంటే నేను ఈ అంశాన్ని అసెంబ్లీలో లేవనెత్తంగానే ప్రభుత్వం అలర్ట్ అయ్యి వీళ్ళ దగ్గర నుంచి రిపోర్ట్ అడిగినప్పుడు నిద్రమత్తులోంచి లేచిన డిఎంఎండ్హెచ్ఓ 3 కేసులు ఉన్నాయని రిపోర్ట్ ఇచ్చాడు. వెంటనే కమిషనర్ నాకు ఫోన్ చేశారు, ఇదేంటి మీరేమో చాలా కేసులు ఉన్నాయంటున్నారు, డిఎంఎండ్హెచ్ఓ 3 కేసులు అంటున్నారంటే అతని రిపోర్ట్ ఎక్కడి నుంచి వచ్చిందో వెరిఫై చేయండి. మోస్ట్లీ అతనికి వచ్చిన రిపోర్టు ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి వచ్చిన రిపోర్ట్ అవుతుంది. ఓకే. క్యాన్సర్ వచ్చిన పేషెంట్లు ప్రైమరీ హెల్త్ సెంటర్కి వెళ్ళే రోజులు అవి కాదు. ఇమీడియట్గా అతను క్యాన్సర్ అని తెలియదు, ఏదో ఇబ్బంది ఉంటుంది. ఇవాళ పిహెచ్సికి వెళ్ళే పేషెంట్లే తగ్గారు, ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్తారు. అందులో ఈ ప్రాంతంలో ప్రైవేట్ హాస్పిటల్స్ ఎక్కువ. ప్రైవేట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళంగానే దాన్ని డయాగ్నోసిస్ చేసి ఇది క్యాన్సర్ అనుమానం ఉందంటే వాళ్ళు హైయర్ సెంటర్కి వెళ్ళిపోతారు. పిహెచ్సిలు ఎక్కడ రికార్డ్ అవుతాయి? కావు. అందువల్ల మీకు వచ్చిన సమాచారం తప్పు అని నేను ఆ రోజు ఫోన్లో చెప్పాను. వెంటనే కమిషనర్ కన్విన్స్డ్, వెంటనే టీంని పంపించాడు. ఓకే. ఒకవేళ ఇక్కడ ఎక్కువ కేసులు ఉన్నాయి అనేది రిపోర్ట్ చేస్తే నువ్వు ముందులో ఎందుకు ఇలా రిపోర్ట్ చేసావని డిఎంఎండ్హెచ్ఓ అని ప్రశ్నిస్తుంది ప్రభుత్వం. రకరకాల అతని మీద చర్య తీసుకుంటారు. అతని స్కిన్ సేవ్ చేసుకోవడం కోసం దీన్ని ఇది చేసి 37 కేసులు ఉన్నాయి, 32 కేసులు ఉన్నాయి, నేషనల్ యావరేజ్ కన్నా తక్కువ అని ఒక రిపోర్ట్ గవర్నమెంట్కి సబ్మిట్ చేశారు. మీరు మీరు పొజిషన్ ఉన్నప్పుడు ఎట్ ది సేమ్ టైం ప్యారలల్గా ఇవాళ రంగరాయ మెడికల్ కాలేజ్ వాళ్ళు ఒక సర్వే కండక్ట్ చేశారు. రంగరాయ మెడికల్ కాలేజ్ సర్వే కండక్ట్ చేస్తే ఈ విధంగా వచ్చినాయి ఫ్యాక్ట్స్. ఓకే. ఇప్పుడు దీనిపైన నేను ప్రభుత్వం దగ్గర పెట్టాను. ప్రభుత్వం ఇప్పుడు రెడీగా ఉంది, మరలా ఇండిపెండెంట్ ఏజెన్సీ ద్వారా అయినా సర్వే చేయించాలి. గ్రామంలో ఏమైందంటే వైఎస్ఆర్సీపీ నాయకులు ఒక ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేశారు. గ్రామంలో క్యాన్సర్ ఉందంటే రేపు పెళ్ళిళ్ళు కావు, పిల్లలు పుట్టరు, లేకపోతే ఇంకోటి భూముల రేట్లు తగ్గుతున్నాయి. భూముల రేట్లు తగ్గడం ఇంపార్టెంటా, ప్రజల ఆరోగ్యం ముఖ్యమా? పెళ్ళిళ్ళు కావడం ముఖ్యమా, ప్రజల ఆరోగ్యం ముఖ్యమా? ఫస్ట్ ఆరోగ్యం కదా. ఆరోగ్యం లేకపోతే ఇవన్నీ చేసేదే ఉంది. అంతే. ఎంత ఆస్తి ఉన్నా ఏం చేసినా ఏమీ ఉండదు. ఇందులో 2 అంశాలు చెప్పండి. ఒకటి ప్రచారం అన్నది మాట్లాడదాం. ఓకే. నేను ఒకవేళ అలా ప్రచారం నాకు వచ్చే లబ్ధి ఏంటి, దానివల్ల వచ్చే లబ్ధి ఏమో లేదు. వాస్తవమే. ప్రచారం చేస్తే ఒకవేళ నిజంగా గ్రామంలో ప్రజలు భయాందోళన నుండి మా గ్రామంలో క్యాన్సర్ పేషెంట్లు ఉన్నారు అని నా దృష్టికి తీసుకొచ్చింది తప్పు అయితే, ఇది తప్పు అని ప్రభుత్వం ధృవీకరించగలిగితే వాళ్ళకు ఒక భద్రత ఇచ్చినట్టు. ఒకవేళ ఉన్నాయి కేసులు అంటే మనం నివారణ మార్గాలు ఏం చేయాలన్న ద్వారా వాళ్ళ ఆరోగ్యాన్ని ఇవ్వచ్చు. 2 అంశాలు నేను పరిగణలో తీసుకున్నాను. నాకు ఇటీవల కాలంలో బసవతారకం క్యాన్సర్ సెంటర్ ఇప్పుడు డైరెక్టర్గా బ్రాహ్మణి గారి బాధ్యతలు తీసుకున్నారు. బ్రాహ్మణి గారు అక్కడ సీఈఓతో నాకు మాట్లాడిచ్చారు. అక్కడ ఉన్న వ్యవహారం ఏంటి, దానికి ఏ విధంగా మనం సపోర్ట్ చేయగలం, మేము ఏ విధంగా మీకు సహాయపడగలం, అక్కడికి వచ్చి మేము అంతా ఒక స్క్రీనింగ్ చేసి దాన్ని మేము తీసుకెళ్తాం. నేను ప్రచారం నిర్వహించి దాని నుంచి లబ్ధి పొందాలి అనుకునే వ్యక్తిని అయితే ఈ మధ్యకాలంలో 3 కార్పొరేట్ హాస్పిటల్లో నన్ను అప్రోచ్ చేయారు. మేము ఇండిపెండెంట్ సర్వే నిర్వహించి ఎవరెవరికి క్యాన్సర్ ఉందో మేము టెస్ట్ చేస్తామని. నేను రిజెక్ట్ చేశాను. ఎందువల్ల, ఒక్కసారి కార్పొరేట్ హాస్పిటల్ చూడాలంటూ అక్కడికి ఎంటర్ అయితే వాళ్ళని ప్రజలను పిండేస్తారు, రక్తం పిండుతారు. అది నాకు ఇష్టం లేదు. ప్రభుత్వం ద్వారా నిర్వహిస్తాం. ఇక్కడ హోమీబాబా క్యాన్సర్ సెంటర్ ఉంది, లేకపోతే డిఫరెంట్ బసవతారకం ఉంది, ఇంకో అనేక ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి తక్కువ ఖర్చుతో జరిగేది. హోమీబాబా అయితే టోటల్గా ఫ్రీగా చేసేది. అదేవిధంగా ప్రభుత్వం కూడా అనేక నివారణ చర్యలు తీసుకుంటాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నాకు ఒక సలహా ఇచ్చారు, దత్తాత్రేయుని తీసుకెళ్దాం మీకు అక్కడికి, ఒక అవేర్నెస్ క్యాంప్ కూడా కండక్ట్ చేస్తాను అన్నారు. అన్ని విధాలుగా నేను ప్రజలకి అనుకూలంగా అది చేయడం కోసం ప్రయత్నం చేస్తాను. ఈ బ్యాక్గ్రౌండ్లో జరుగుతున్న అర్థం కాని వైసీపీ నాయకులు, బేసిక్గా ఆయన డాక్టర్ అయి ఉండి, అవును డాక్టర్, బేసిక్గా డాక్టర్ నాకన్నా ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఆయనకు ఉంది ప్రజల ఆరోగ్యం మీద.
అది వదిలిపెట్టేసి ఆయన భూముల రేట్లు తగ్గుతున్నాయి, పెళ్లిళ్ళు అవ్వటం లేదంటే ఆయన డాక్టర్ అనుకోవాలా ఇంకోటి అనుకోవాలా? ఇప్పుడు ప్రజా దర్బారేమో టీడీపీది, జనవానేమో జనసేనది, మరి బీజేపీది వారది జరుగుతూ ఉంది కదా. ఇప్పుడు ఆ వార ద్వారా ఏమన్నా ప్రజలకు వాళ్ళ సమస్యల పైన పరిష్కారం అవుతున్నాయి అనుకోవచ్చా? ఇప్పుడు ఏదైనా సమస్య మా దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఇవాళ మార్నింగ్ మీరు చూశారు, వారధి కార్యక్రమం నేను ప్రత్యేకంగా నిర్వహించాల్సిందే ఉంది, ఏం లేదు. ఉదయం 1.5-2 గంటల పాటు నేను ఆ కార్యక్రమం నిర్వహిస్తాను. ఫాలో అప్ అయితే ఉండాలి, అది ఫాలో అప్ చేయాలి. నేను రెగ్యులర్గా ఫాలో అప్ చేస్తాను. సమస్య పరిష్కారం అయిన తర్వాత వాళ్ళకి ఫోన్ చేసి చెప్తాను, నీ సమస్య ఇలాగ అయ్యింది సుమా అని చెప్తా. నేను ఎక్కడ రాసుకోవాల్సిన పని లేదు, ఎక్కడ పిఏ చేత పని లేదు, అంతా ఇక్కడ రిజిస్టర్ అవుతుంది. రైట్. ఇప్పుడు లోకల్ సమస్యలను ఎలా మీరు హ్యాండిల్ చేస్తున్నారు? మీ సార్ ఇంకోటి ఎంతకన్నా ముందు మీ యాజ్ ఏ ఒక ఎమ్మెల్యేకి ఉన్నటువంటి పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఎలా ఉన్నాయి? పవర్స్ ఫంక్షన్స్ ఏమి ఉండవండి. పవర్స్ ఏమి ఉంటాయి కదా, అజమాయిషే మొత్తం. ఎమ్మెల్యే అంటే అజమాయిషు. అదే మీకు మొదటి నుంచి చెప్పేది, అజమాయిషి అన్నది, రాజరికం అన్నది, బాస్ అన్నది పక్కన పెట్టండి. ప్రజలకి ఏ విధంగా సహాయపడగలం ప్రతి దాని మీద ఆరోగ్యం అవ్వచ్చు, మౌలిక వస్తువులు అవ్వచ్చు, లేకపోతే ఏదైనా కావచ్చు, వాళ్ళ సంక్షేమం అవ్వచ్చు, అన్నిటిపైన ప్రజలకి ప్రభుత్వానికి మధ్య ఒక వారధిగా ఉంటారు ప్రజాప్రతినిధులు. ఒక సమన్వయం చేసి, ప్రభుత్వాన్ని సమన్వయం చేసి ప్రజలకున్న సమస్యలను తీర్చాలి, ప్రజలకు మౌలిక వసతులు ఏర్పాటు చేయాలి, ప్రజలకు అనుకూలమైన చట్టాలు చేయాలి. ఈరోజు మీరు మాట్లాడుతూ ఏమంటే ఆయా కార్పొరేషన్ నిధులు కూడా జగన్మోహన్ రెడ్డి కొల్లగొట్టారంటుండ్రు. అంటే ఏ ప్రభుత్వం వచ్చినా గదే చేస్తుంది కదా. ఇప్పుడు కొత్తగా ఏదో ఒక జగన్మోహన్ రెడ్డి ఏం కొల్లగొట్టిండు? ఇప్పుడు బీసీ కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్ ఎందుకు ఏర్పడింది? వాళ్ళ లబ్ధి కొరకు కాదు. ఎట్లా ఏర్పడిందంటే రాజ్యాంగం కొంతకాలం లేవు ఇది. అవును, బీసీ కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్ ముందు నుంచి లేవు భారతదేశంలో. తర్వాత రాజ్యాంగంలో అమెండ్మెంట్స్ చేసినప్పుడు బీసీల హక్కులు పరిరక్షించాలి, ఎస్సీల హక్కులు పరిరక్షించాలి, వాళ్ళకి కొంత మొత్తం కేటాయించి ఆ కార్యక్రమాలు చేపట్టాలి వాళ్ళ అప్లిఫ్ట్ కోసం అనేది రాజ్యాంగం చెప్పినప్పుడు ప్రభుత్వాలు ఏర్పాటు చేసినాయి. వాటి ఫంక్షనరీస్ వాటికి ఉన్నాయి, వాటికి ఒక డిపార్ట్మెంటు, వాటికి ఒక హెడ్స్ పెట్టి ఆ కార్యక్రమాలు వాటి ద్వారా నిర్వహిస్తారు. గత 5 సంవత్సరాలుగా బీసీ కార్పొరేషన్ కొంత ఫండింగ్ బడ్జెట్లో ఆటోమేటిక్గా కేటాయిస్తారు. ఎస్సీ కార్పొరేషన్కి బడ్జెట్ నుంచి కేటాయింపు వస్తుంది. ఇందులో ఉన్న నిధుల్ని నవరత్నాలకు మళ్లించారు. బీసీ కార్పొరేషన్ నుంచి నేరుగా లబ్ధిదారులకు ఏమి ఇవ్వకుండా దీన్ని నవరత్నాలకు మళ్లించేసుకొని అక్కడ కార్యక్రమాలు చేశారు. సరే, మీరు అడిగారు కాబట్టి ఒక సూటిగా మేము ప్రశ్న అడుగుతాను. సరే, ఇది ఏ ప్రభుత్వమైనా ఎప్పుడైనా కానీ మనం బడ్జెట్ కేటాయించుకున్నప్పుడు ఒక సెషన్లో ఇన్ని లక్షల బడ్జెట్ అని పెట్టుకుంటాము, ఈ రంగానికి ఇంత అని. మిగులు బడ్జెట్ అంటే ఆ సంవత్సరం అయిపోయిన తర్వాత మనకు ఇందులో వాడలేకపోయినాము, ఇందులో వాడాము అని ఎందుకు బయటికి రావడం లేదు సార్? అసలు ఆ పరిస్థితి ఎక్కడుందండి? ఆ పరిస్థితి ఎక్కడ కాదు. ఇప్పుడు గడబడని ఎప్పటికీ అంతా లోట్లోనే ఉంది బడ్జెట్. ఇంకా అసలు మిగులు బడ్జెట్ అనే ప్రశ్న ఎక్కడ ఉత్పన్నం అవుతుంది? మీరు అన్నట్టుగానే అంటే వాళ్ళకు కొంత కేటాయించినప్పుడు ఆ కేటాయించిన అమౌంట్ అన్న కానీ లేదా ఒక తక్కువ మేము ఇంత కాగ్ ఎక్కడి నుంచి వస్తుంది? కాగ్ ప్రతి ఇయర్ పబ్లిష్ చేస్తుంది. వాళ్ళు చేసింది అసలు పరిగణలోకి తీసుకుంటలేరు కదా ఏ ప్రభుత్వమైనా కానీ. తీసుకోరు, తీసుకుంటాను సార్. కాదు, మీకు అసలు కాన్సెప్ట్ డివేట్ అయిపోయారు. ఓకే, చెప్పండి. గవర్నమెంట్ కాగ్కి ఇవ్వాలి నివేదిక. ఓకే, కాగ్ ఇచ్చిన తర్వాత అది వెరిఫై చేస్తుంది. అవును, కాగ్ పబ్లిష్ చేస్తుంది. అవును, అదే కదా. ఇప్పుడు ఏ బడ్జెట్లో ఎంత కేటాయించారు, ఎంత ఖర్చు అయింది, ఎంత మిగిలైంది, ఏమైంది, అది కాగ్ రిపోర్టే బయట పెట్టేది. పార్ట్ అండ్ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్. అవును, అంతే. ఇంకా బయట పెట్టండి ఏముంది? పెట్టినప్పుడు ఇప్పుడు అది ఎవరు? వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ పట్టించుకోవాలా? ఏ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. కాగ్కి ఎవరైనా బైండింగ్, బట్ ఎక్సెప్షనల్ కేసు జగన్మోహన్ రెడ్డి గారు. రైట్. ఇక సోషల్ మీడియా బాగా వాడాలని మొత్తం మీద ప్రచారం ఎక్కువ సాగుతుంది. మీరు ఎట్లా వాడుతున్నారు? సోషల్ మీడియా అంత ఇంపాక్ట్ చేస్తుందని మనం భావించవచ్చునా? మరి నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నాకు ఎలివేషన్ వచ్చిందంటే బికాజ్ ఆఫ్ సోషల్ మీడియా. అచ్చా, అందుకని ఇప్పుడు మనం చేసిన పనులు ఎక్కువ శాతం ఏది అంటే తీసుకుపోవాలనే ఉద్దేశమా? ఇప్పుడు ఏ ప్రభుత్వం అంటే ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కూడా వాడండి అంటున్నారు. అంటే ప్రజలు ఒకప్పుడు న్యూస్ పేపర్లు చదివేవారు, ఇప్పుడు తర్వాత టీవీలు చూసేవారు, తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది, ఓకే, ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది.
ఇప్పుడు సినిమాలు కూడా మీకు సోషల్ మీడియా ద్వారానే చూసే పరిస్థితులు వచ్చినాయి, థియేటర్లో పోయేది అని చేత మారుతున్న పరిస్థితులు, మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ప్రజలు మారాలి, నాయకులు మారాలి, అంతే. ఇందులో ఏముంది? సింపుల్ కూటమి ఎంతకాలం ఉండే అవకాశం ఉంటుంది సార్? చిరకాలం ఉంటుంది. ఏమో అండి, ఉంటుంది, అందులో నో డౌట్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి అంటే మాట మీద ఉండే వ్యక్తి కాదని ఒక సమాచారం, సూచన, అది హెచ్చరిక ఏదైనా కావచ్చు. ఎందుకంటే ఫస్ట్ లెఫ్ట్ అన్నాడు, ఆ తర్వాత రైటు, అప్పుడేమో చెగువీర్ అన్నాడు, ఇప్పుడేమో ఏది ఏమంటారు పురాణము, లేకపోతే సనాతన ధర్మం. అవునా కదా? సనాతన ధర్మం. సనాతన ధర్మం గురించి మాట్లాడేవాళ్ళు చెగువేరా గురించి మాట్లాడకూడదని లేదు కదా ఎక్కడ. అంటే ఫస్ట్ అటు పోయి బయట అత్తడా? ఇప్పుడు అదే మీరు అనేది. నేను ఇందాక మీకు తత్వాల గురించి చెప్పాను. ఆయన కూడా తత్వం అర్థం చేసుకున్న మనిషి. ఓకే, భగవత్ తత్వం చదివిన వ్యక్తి చెగువేరా గురించి మాట్లాడకూడదు, సరే రేపు కమ్యూనిజం గురించి మాట్లాడకూడదు అనేది రేపు బీజేపీ కానీ, అంటే ఒకవేళ బీజేపీ ఎట్లాగో తన పట్టు సంపాదించుకోవాలనేది ఒక కాన్సెప్ట్ ఉంటుంది, టీడీపీ అలానే ఉంటుంది, జనసేన కూడా మేము ఇంకింత సీట్లు పెంచుకోవాలి, మేము కూడా సుపరిపాలన అందించాలనుకుంటున్నారు. అంటే ఇలా ఏమన్నా పోటీతత్వం రాదా? ఇప్పుడు ఒక సంవత్సర కాలం చూశారు మీరు. ఓకే, ఎప్పుడైనా ఏ కూటమైనా ఇంత అద్భుతంగా పనిచేసిందో చెప్పండి. ముఖ్యంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు కాపాడబడతా ఉన్నాయి అంటే కేంద్ర ప్రభుత్వం ఎంత అత్యద్భుతంగా సహకరిస్తుందో ఒకసారి చూడండి. గత 78 సంవత్సరాలు అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ కేంద్ర ప్రభుత్వం అందించినంత సహకారం ఇవాళ రాష్ట్రానికి కేంద్రం అందించింది. ఇప్పటికే దాదాపు 3 లక్షల కోట్ల మేరకు ప్రయోజనం చేకూర్చింది ఆంధ్రప్రదేశ్కి. బడ్జెట్ కేటాయింపులతో పాటు బడ్జెట్ కేటాయించినవి కూడా ఇచ్చి సహకరిస్తూ ఉంది. ఒక విధంగా చంద్రబాబు నాయుడు గారు అదే విధమైన సహకారం కేంద్ర ప్రభుత్వానికి అందిస్తారు. చంద్రబాబు గారు కూడా కొంత అంటే టెక్నికల్ కూడా ఎంత అవసరమో అంతే వాడుకుంటారు, మరి అది కూడా ఉన్నదండి. టెక్నికల్గా అంటే నాకు అర్థం కాలేదు. అంటే ఏది ఆ మనిషితో ఎంత అవసరమో అంత వాడుకుంటారు. ఎందుకంటే 2014 నుంచి 2019 దాకా మోడీ ఏంటి ఏం కదా అని ఎన్ని అతని మీద బాణాలు ఎక్కువ పెట్టాడు మీకు తెలుసు. రాజకీయాల్లో ఇవన్నీ సహజమైన పరిణామం, అంతే, సహజమైన పరిణామాలు. ఇవాళ మీకు ఇందాక మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక మాట అన్నారు, మాట మీద నిలబడే వ్యక్తి కాదు ఆయన. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు సెంట్రల్ జైలుకి వచ్చి వితౌట్ ఎనీ కండిషన్స్, వితౌట్ ఎనీ డిస్కషన్ నేను సపోర్ట్ చేస్తున్నాను, కలిసి ఎన్నికలకు వెళ్తామని చెప్పారు. ఆ తర్వాత ఆయన పైన ఎంత ఒత్తిడి వచ్చింది కార్యకర్తల నుంచి కానీ ఇది కానీ, మనం ఎక్కువ సీట్లు పోటీ చేయాలి, ఇంకా ఎక్కువ సీట్లు అడగాలంటే ఆయన తగ్గించుకొని అనుకున్న సీట్లను కూడా తగ్గించుకొని త్యాగం చేసి 21 సీట్లకే పరిమితం చేసుకుని ఏది ఒకటే లక్ష్యం, జగన్మోహన్ రెడ్డి రహిత ఆంధ్రప్రదేశ్ రావాలి అనే సింగిల్ ఎజెండాతో ఆయన ఎటువంటి కార్యకర్తల నుంచి ఒత్తిడి వచ్చినా అన్నిటినీ కార్యకర్తలను ప్రిపేర్ చేసి ఆయన చాలా విశాలమైన హృదయంతో కార్యకర్తలను మోటివేట్ చేసి ఆయన ఎన్నికలను ఫేస్ చేశాడు. సక్సెస్ అయ్యారు. ఇవాళ కూడా అదే టెండెన్సీ కంటిన్యూ అవుతా ఉంది. కానీ రేపేమన్నా మళ్ళీ సీట్లు పెంచుకోవాలి అనేది ఉంటుంది కదా. ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేస్తారు, బీజేపీ పెద్దలు ఆలోచిస్తారు. అన్నీ రైట్. సూపర్ 6 ఎలా అమలు అవుతున్నాయి, అమలు అవుతాయా కావా ఏంటి అసలు? ఒక 2 మాత్రమే 2-3 ఇట్లనే అమలు ఊకుంటాయా ఇది చెప్పండి. అన్నీ అమలు అవుతాయండి. ఇప్పుడు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవ్వకుండా తల్లికి 100 ఎలా లాస్ట్ ఇయర్ ఎటు సార్? ఎప్పుడు వచ్చింది లాస్ట్ ఇయర్? మీరు వచ్చింది మీరు జూన్ 12వ తారీఖు వచ్చారు. మీరు జర్నలిజంలో ఉన్నారు. జూన్ 12వ తారీఖు. అదే నేను చెప్పేది, మీరు జర్నలిజంలో ఉన్నారు. స్కూల్స్ ఎప్పుడు రీఓపెన్ అవుతాయి? అదే అప్పుడే జూన్ 13 రీఓపెన్ అవుతాయి. ఎప్పుడు స్టాండర్డ్ జూన్ 12 మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేసింది. ఎప్పుడు అమలు చేస్తారు? పెట్టుకోవచ్చు కదా. అబ్బా మీరు ఇప్పుడు మీరు ఛానల్ పెట్టారు, మీరు మరుసటి రోజు చేసేస్తారు, ఏదైనా కార్యక్రమం చేసేయగలరా? చెప్పడం అనేది చాలా తేలిక. అకాడమిక్ ఇయర్ గవర్నమెంట్ ఒకేసారి స్టార్ట్ అయింది, ఎట్లా చేస్తారు? సో అందుకే చేయలేకపోయారు. నవరత్నాలు ఎప్పుడు చేశాడు జగన్మోహన్ రెడ్డి? నవరత్నాలు 2019లో వచ్చిన తర్వాత ఒక్క మిగిలిన అన్ని వదిలేండి, ఒక పెన్షన్ తీసుకోండి, ఎన్ని సంవత్సరాలకు అమలు చేసి అంటే విడతల మార్గం పెంచుకుంటూ పోయింది కదా. ఏం చెప్పాడు? 3000 ఇస్తానన్నాడా? ఎన్నికలు అయిన వెంటనే ప్రమాణ స్వీకారం డయాస్ మీద నుంచి పెంచుకుంటూ పోతానన్నాడా? ఆ పెంచుకుంటూ పోతే కూడా సంవత్సరంన్నర డిలే. 2014కి విధి లేని పరిస్థితిలో 3000 చేశాడు. ఆయనకి మద్దతుగా మీరు మాట్లాడితే మేమేం చెయ్యం? మద్దతుగా కాదు అంటే ఈ సూపర్ 6 అనేటిది
అసలు అమలు కావు, బడ్జెట్ లేదు మనకు అనే కాన్సెప్ట్తోనే మీకన్నా ఎక్కువ వరాలనే ఏది హామీలు ఇవ్వలేకపోయాడు, అంతే కదా. ఎవరో మరి నవరత్నాలు ఎలా ఇచ్చాడు? ఆ రోజుకి బడ్జెట్ ఉందా? నవరత్నాల వరకు ఓకే, బడ్జెట్ ఉందా ఆ రోజు? చెప్పండి. అవును, అంటే బడ్జెట్ ఎవరు సమకూర్చి ఇచ్చారైతే? ఎవరు సమకూర్చి? అప్పుడు కూడా మీరు అంత పట్టుకుపోయి అక్కడ ఏది అమరావతిలో పెట్టారు కాదు, పట్టుకుపోయి ఎంత పట్టుకుపోయారు? రాష్ట్ర బడ్జెట్ ఎంత? అప్పు ఎంత? కాదు 2 లక్షల కోట్లు ఎంత మరి? ఇదెంత? 15,000 కోట్లు. అమరావతి అమరావతిలో వచ్చిన ప్రాపర్టీ వాల్యూ ఎంత? ప్రాపర్టీ ఏడ వచ్చింది మొత్తం చుట్టంతా ఏది ఆ కమ్మ రెడ్లు వాళ్ళు ఏది మొత్తం వాళ్ళే ఉండాలి. చౌదరి కదా ఎవరున్నారండి? ఏం తెలుసు? ఎస్సీస్ ఎక్కువ అక్కడ. హైయెస్ట్ వాళ్ళ భూములు తీసుకున్నారా లేకపోతే వాళ్ళ భూములు ఉన్నాయి? ఓనర్షిప్ ఎస్సీస్ దళితులది హైయెస్ట్ వాళ్ళు. ఓకే, మరి అక్కడ 2 నియోజకవర్గాలు రిజర్వ్డ్ నియోజకవర్గాలు ఎలా? ఏం జర్నలిజం సార్? నేను అట్లంటలేనండి. నేను ఎందుకంటున్నా అంటే ఇది ఈ అపవాదం అయితే ఉంది. ఎందుకంటే అనేది అక్కడ సాయిల్ టెస్ట్ చేస్తే ఆ సాయిల్లో కట్టకూడదు అనేది కూడా ఎవరు సమాచారం. అది ఏటి వాళ్ళు ఇచ్చిన రిపోర్టు. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి చేసే ప్రచారాలను మీరు మాట్లాడుతున్నారు సార్. మేము అందరికి అనుకూలమే, అందరికి వ్యతిరేకమే. అందరికి అనుకూలమే, అందరికి వ్యతిరేకమే. ఎస్ అంటే సపోజ్ అక్కడ కట్టొద్దు అన్నారు, ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఎందుకు సహకారం ఇస్తుంది? వద్దు అక్కడ కొద్ది ప్లేస్ మార్చండి అంటారుగా. పోనీ అంతకన్నా అనుకూలమైన ప్లేస్ చెప్పండి మీరు. 3 రాజధానులు అన్నాడు కదా. 3 రాజధానులు 3 రాజధానులు ఎక్కడైనా ఉందా కాన్సెప్ట్? ప్రపంచంలో ఎక్కడైనా సక్సెస్ఫుల్? ఎక్కడొచ్చింది? వచ్చింది ఫెయిల్ అయిపోయింది. వాళ్ళు మళ్ళీ సింగిల్ రాజధానికి వచ్చారు. మరి పవన్ కళ్యాణ్ కూడా అన్నాడు కదండి, కర్నూలు పోయి కర్నూలులో మీటింగ్ పెట్టినప్పుడు ఇక్కడ రావడం నాకు సముచితమే, వైజాగ్లో మీటింగ్ పెట్టినప్పుడు అక్కడ రావడం నాకు సముచితమే. లేదు సార్ అన్నాడు, రికార్డెడ్ ఉంది, ఇది ఉంది సార్. ఎవరో మాట్లాడలేదు. పోనీ మీరు చెప్పండి, ఇంతకన్నా అనుకూలమైన ప్లేస్ ఒకటి ఉందా రాజధానికి? చెప్పండి. అంటే ఆ గుంటూరు ఇప్పుడు సేమ విజయవాడ గుంటూరు మధ్యలో ఉండాలనేది ఒక కాన్సెప్ట్. రాయలసీమ మధ్యనే కదా ఇది. నేనేది అంటే వాళ్ళ అనుకూలమైన ప్లేస్ ఇటేమో ఏది అటు ఏది అక్కడ చిత్తూరు నుండి ఇదంతా శ్రీకాకుళం నుంచి ఇదంతా కొంత విశాఖపట్నం వెళ్తే అది కొన్ని విశాఖపట్నం రాజధాని అన్నారు. విశాఖపట్నం అసలు జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇచ్చారా? సరే సార్, మిగతా హామీలు ఎప్పుడు జరుగుతాయి? బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ 2 మొదలవుతున్నాయి. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ ఇప్పుడు 2 మొదలవుతున్నాయి. ఆల్రెడీ పెన్షన్ మొదలైపోయింది, జూలై 1తోనే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు 2 మొదలవుతున్నాయి. జూన్ 12 తల్లికి వందనం, అన్నదాత సుఖీభావ జూన్లో మొదలవుతాయి. మిగిలినవి కూడా ఈ సంవత్సరమే మొదలవుతాయి. ఏదో ఆగస్ట్ 15కు మళ్ళీ బస్సు ఏదో అంటున్నారు, మరి అది ఎంత? బస్సు మీద కొంచెం క్లారిటీ రావట్లా. ఎందుకంటే కర్ణాటకలో కొద్దిగా ఇబ్బంది వచ్చింది, తెలంగాణలో ఇబ్బంది వచ్చింది, వేరే రాష్ట్రాలు ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా ఇబ్బంది వచ్చింది. అవన్నీ ఒక టీం స్టడీ చేస్తా ఉన్నారు. స్టడీ చేసి మెరుగైన దీంతో తీసుకు. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ ఎట్లా? P4 దాంట్లో P4 కూడా ఒకటి కదా. ఓకే, ఇగో సార్ చాలా ఉన్నాయి ఇందులో. యువతకు 20 లక్షలు లేదా 3,000 రూపాయలు నెలకు. మరి ఇతలేరా కదా? అది ఇస్తాం. యువత ఎన్రోల్మెంట్ జరుగుతూ ఉంది. యువత ఎన్రోల్మెంట్ పూర్తి అవ్వగానే ఆ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు యువత గ్యారంటీ అన్నారు మీరు, జాబ్ గ్యారంటీ కోసమే కదా ఇన్ని లక్షల కోట్లు ఇవాళ ఇండస్ట్రీస్ వస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. అవన్నీ వస్తేనే కదా ఎంప్లాయ్మెంట్ జరిగేది. ఆ అచీవ్మెంట్ ఏం జరుగుతోంది? ఈ సంవత్సరం నుంచి అదే పని మీద ఉన్నారుగా. ఓకే, చంద్రబాబు నాయుడు గారు కానీ ఇండస్ట్రీస్ మినిస్టర్ లోకేష్ గారు కానీ అదే పని మీద ఉన్నారు. అవన్నీ ఫ్లోట్ అయితేనే కదా ఉద్యోగాలు వచ్చాయి. లేకపోతే ఉద్యోగాన్ని ఇలా ఇచ్చేస్తారా మీరు? మీ కంపెనీలో ఎంతమందికి ఉద్యోగం ఇస్తారు చెప్పండి. అంటే ఏది మనకు పెరిగిన కొద్దీ అంతే కదా. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఈజ్ నథింగ్ బట్ ఇండస్ట్రీ డెవలప్ అవ్వాలి. ఓకే, ఈరోజు మనము తిరిగిన క్రమంలో ఒకటి బాధాకరమైన విషయం కూడా యాక్సిడెంటల్. అది బాబామరుదులు అంటే కుటుంబంలో కుటుంబం 2 కుటుంబాలు కానీ ఒక్కలేమో మిగిలిన. సరే, ఈ రోడ్డు సేఫ్టీ పైన ఎందుకు తగు జాగ్రత్తలు ఉండలేము అనుకోవచ్చు. అంటే ప్రభుత్వం ఎంత జాగ్రత్తలు తీసుకోవాలో ప్రజలు కూడా అంతే జాగ్రత్త తీసుకోవాలి. ఇప్పుడు 2 వాహనాలు ఢీకొంటే ఏ వాహనదారుడు తప్పైనా రెండోవాడు కూడా బలైపోతాడు. ఇవాళ అదే జరిగింది. ఆ మిల్క్ ట్యాంకర్ ఎవడైతే ప్రాపర్గా సిగ్నల్ ఇవ్వకపోవడంతో ఇతను వెళ్ళి దాన్ని ఢీకొట్టడం జరిగింది. అట్లనే సేఫ్టీ కూడా కొంత ముందు హెచ్చరికలు ఇట్లాంటి సిగ్నల్స్ ఉండాలి. రోడ్డు సేఫ్టీ పైన అనేక కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. భద్రతా వారోత్సవాలని అదే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాం.
ఇప్పుడు ఎక్కడైనా సరే అవేర్నెస్ ప్రకారం ఉదాహరణకి ఎన్విరాన్మెంట్ ఉంది. ఎన్విరాన్మెంటు ఎంత ఇంపార్టెంటో అన్ని దేశాలు కోడెత్తుకు వస్తున్నాయి, ఎలుగెత్తి చాటుతున్నాయి. కానీ ప్రజల్లో ఎక్కడ పట్టించుకుంటున్నారు? ప్లాస్టిక్ విరిగా వాడుతున్నాం. ఎవరిదాకా ఎందుకు ఇన్ని చెప్పి నేనే వాడతాను, అట్లా అయిపోయింది పరిస్థితి. ఏదైతే వాడద్దో అవి వాడుతున్నాం. ఇవాళ రేపు జరగబోయే బ్రెజిల్లో జరగబోయే క్యాప్ 30th క్యాప్, ఓకే, ఫస్ట్ క్యాప్లో నిర్ణయం ఇవాళ వరకు అమలు చేయలేని పరిస్థితి. 1.5 degrees టెంపరేచర్, ఎన్విరాన్మెంట్ టెంపరేచర్ తగ్గించాలనేది ఆ రోజు కాన్సెప్ట్. ఓకే, ఇంతవరకు అమలు కాలేదు. అది అలా పెరుగుతూ పోతుంది. ఒక పక్కన ఈ ప్లాస్టిక్ కానీ ఇతర చెత్త చెదారాలు తీసుకెళ్ళి సముద్రంలో పోస్తూ ఉంటే సముద్రంలో జీవజాలం నశించిపోతా. అంతే, ఇదంతా ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్. ప్రపంచం అంతా ఐక్యరాజ్య సమితి కోడేకి వస్తుంది. ఈ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం ఉంది, భవిష్యత్తు ఇది, ఇబ్బంది పడుతున్నాం అని. అయినా పట్టించుకునే వాళ్ళు. ఇప్పుడు ఎన్విరాన్మెంట్ గురించి ఏదో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అని కార్యక్రమం నిర్వహిస్తాం, గ్రామాల్లోకి మొక్కలు 5వ తారీఖు. అది ఎలాగో ఎన్విరాన్మెంట్ డే చేస్తారు. అది కాకుండా ఎవ్రీ 3rd Saturday స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం అని అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేస్తుంది. గ్రామాల్లోకి వెళ్తాం, మీటింగ్ పెడతాం, ఆ 10 మంది వస్తారు. వాళ్ళు ఫాలో అవ్వరు, మనం ఫాలో అవ్వం. ఇది పరిస్థితి. అలాగే ఈ భద్రత కూడా సంబంధించి కూడా ఎవరు ఆతృత వాళ్ళది, ఎవరు ప్రయాణ సమయం ఆదా చేసుకోవాలనే ఆతృత వాళ్ళది. సో మరి దీనికి మార్గాలు ప్రభుత్వమే కట్టుదిట్టంగా చెయ్యాలి, తప్పనిసరిగా చేయాలి. అంటే ప్రధానంగా ఇవాళ మనం చూసిన యాక్సిడెంట్, ఆ రోడ్డు నిర్మాణం జరుగుతూ ఉంది. దానివల్ల ప్రాపర్గా ఇంకా సిగ్నల్స్, ట్రాఫిక్ సిగ్నల్స్ పెట్టకపోవడం ఇవన్నీ ఉన్నాయి. మీరు మన ఇంటికి మన ఎమ్మెల్యే అనే ప్రోగ్రామ్ తీసుకున్నారు. అది బాబు గారి దృష్టిలో ఎట్లా పడ్డది అసలు? అప్పుడు 14-19 మధ్యకాలంలో నేను మన ఇంటికి మన ఎమ్మెల్యే అని అధికారులందరినీ తీసుకెళ్ళి, ఎందుకంటే మా తండ్రి గారు అప్పుడు నేను చూసా, ఆయన నాకన్నా ఎక్కువగా నిరంతరం ప్రజలతో ఉండేవారు. అయినప్పటికీ కొన్ని గ్రామాల్లో మా ఎమ్మెల్యే గారు మా ఇంటికి వచ్చారా, మా ఇంటికి రాలేదని ప్రశ్న నేను కొన్నిసార్లు విన్నా. అంటే వ్యక్తిగతమైన అవసరాల కోసమే కొంతమంది ప్రజలు మాట్లాడతారు, అందరూ అని కాదు. అలాంటి సందర్భాల్లో మనం ప్రతి ఇంటికి వెళదాం, వాళ్ళ సమస్యలు తెలుసుకుందాం, అక్కడికక్కడే పరిష్కారం చేద్దామని నేను అధికారుల బృందాన్ని పెట్టుకుని ప్రతి ఇంటికి తిరిగా. అది ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఏవో వెళ్ళినాయి గవర్నమెంట్కి. ఒకరోజు అసెంబ్లీలో నేను ఆయన కలవడానికి లోపలికి వెళ్ళేటప్పటికి ఎవరు లేరు, నేను ఒక్కడిని లోపలికి వెళ్ళా. ఏవో కొన్ని రిక్వైర్మెంట్స్ అడిగితే, ఏంటి నువ్వేదో ఇంటింటికి ప్రోగ్రామ్ చేస్తున్నావు అంటే ఏంటి అంటే, ఇది సార్ నేను చేస్తున్నాను. ఎట్లా చేస్తున్నావు అంటారు. చెప్పా, వెరీ మచ్ ఇంప్రెస్డ్. ఆ తర్వాత ఒక 4 రోజులకి TDLP మీటింగ్ జరిగింది. అంటే అసెంబ్లీ జరుగుతున్న టైంలో ఇది. TDLP మీటింగ్ రోజుకి నేను లేను, మా కజిన్ డాటర్ ఎక్స్పైర్ అయితే నేను ఇక్కడే ఉన్నా. నా పరోక్షంలోనే ఆయనకు గుర్తు రాలేదు నేను చెప్పాను అనేది కూడా. మొన్న ఒక ఎమ్మెల్యేతో మాట్లాడాను, ఇంటింటికి తిరిగి ప్రోగ్రామ్ చేస్తున్నాడని. ఒక 2 నిమిషాలకు ఆయనే గుర్తొచ్చి, అవును రామకృష్ణారెడ్డి చేస్తున్నా అన్నాడు. అది అందరం ఫాలో అవ్వాలి అని దాన్ని జనరలైజ్ చేసి ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం పెట్టారు. అప్పుడు మరలా నేను ఆ కార్యక్రమంలో జనరలైజ్డ్ ప్రోగ్రాంలో మరలా 2వ సారి తిరిగాను. సో కొద్దిగా ఇంప్రెస్డ్ అవుతారు కదా, అంటే మీకు కూడా, ఎందుకంటే స్టేట్ వైజ్ పాలసీ వచ్చి మనము ఫాలో అయ్యేది అంతే కదా మరి. అప్పుడు అలాగే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను చేసిన పోరాటాలకు ఆయన ఇంప్రెస్ అవ్వడం, అందరికీ నాయకులందరికీ జూమ్ కాన్ఫరెన్స్లో కూడా చెప్పారు, రామకృష్ణారెడ్డి ఎలా ఫైట్ చేస్తున్నాడో ఆ విధంగా అందరూ చెయ్యాలి, అందరం ఆ విధంగా. రాజకీయం అంటేనే అంటే ప్రతిపక్షంలో ఉంటే ఫైటింగ్ అయినా ఫైటింగ్ ఇన్ ది సెన్స్ ప్రజల కోసం, అదే ప్రజా సమస్యల మీద ఫైటింగ్, అంతేగాని ఏదో. ఇప్పుడు లోకేష్ గారు రెడ్ బుక్ అన్నారు, ఇక్కడ ఈ ఏరియాలో కొంతమంది పేర్లు ఉన్నాయా రెడ్ బుక్లో? కింద చెప్పాను కదా, దుష్ట రక్షణ. అంటే ఈరోజు మాడుతూ ఒక్కొక్క ఆనకొండ బయటపడుతుంది. అసలు ఆనకొండ అంటే ఏంది? అది రాష్ట్రంలో ఇప్పుడు మద్యం కుంభకోణం ఉంది, ఆనకొండలన్నీ బయటకు వచ్చినాయి. అసలు ఆనకొండ కోసం అంటే ఇప్పుడు ఆ ఆనకొండలు బయటపడ్డ ఆనకొండలు మీ బీజేపీలోకి వస్తే ఏం లేదు, అంతే కదా? ఎందుకంటే అంతే కదా, మరి మనం చేర్చుకోవచ్చు కదా, ఎందుకు చేర్చుకోవడం లేదు? అదే కదా సార్. ఫస్ట్ ఈడీని ప్రవేశిస్తున్నారు, రేపటి ఇంకోటి చేస్తున్నారు కాదు. ఇప్పటి వరకు ఈడీ ప్రవేశించలేదు. ఇక్కడనే కాదు, నేషన్ వైడ్ కూడా, ఈవెన్ కేజ్రీవాల్ పైన కావచ్చు, లేకపోతే ఇంకో కాడ కావచ్చు, ఇంకోటి కాడ కావచ్చు. వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కూడా నిర్వహించారు కదా, ఏంటిది ఈడీని ప్రవేశించడము, రకరకాలు చేయడము. వాళ్ళు మళ్ళీ మీ పార్టీలోకి వస్తేనే వాషింగ్ పౌడర్ నిర్మా కాదు. మరి ఇందిరాగాంధీ గారు ఏం చేశారు?
అది వేరే విషయం. అప్పుడు ఏది వేరే విషయం. సరే వాళ్ళు చేసారు, మీరు చేస్తారా? ఏది మీరు చేస్తారా? ఇందిరాగాంధీ గారు చేసిన పాలసీ ఏంటి? కాదు మీరు ఉన్నారు అట్లయితే కాదు. ఇవాళ ఎక్కడ జరిగింది? ఈ మద్యం కుంభకోణంలో ఉన్న వాళ్ళందరూ సో వాళ్ళని కొద్దిగా ఒత్తిడి తీసుకొస్తున్నారు అతను చుట్టూన్న వాళ్ళు. ఇక అసలు ఆనకొండ అంటే ఆయన ఉన్నాడు. అంటే ఇప్పుడు ఈ ఆనకొండలన్నీ మళ్ళీ బీజేపీ అంటే ఇటు అయితే జనసేన కావచ్చు, లేకపోతే టీడీపీ కావచ్చు, లేకపోతే బీజేపీ కావచ్చు, ఇందులోకి వస్తే వాషింగ్ పౌడర్ నిర్మా కాదు. ఇంతవరకు వాళ్ళు ప్రయత్నం చేయలేదంటారా రావడానికి? ఎవరు? వాళ్ళందరే ఎవరైతే దోషులు ఉన్నారో, ఎవరైతే ఇబ్బందులు పడతారని తెలిసిన వాళ్ళు ఉన్నారో. అయినా మొన్న ఒకటే వచ్చింది, ఎవరు వచ్చారు? వస్తుంది పోతుంది చేస్తుండ్రు అంత, మళ్ళీ పేపర్ ఏం లేదు. ఎవరో రాలా నేనది రాలేదు కాదు, తీసుకోవాలా, రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఎవరిని 3 పార్టీలు కూటమి యాక్సెప్ట్ చేయట్లేదు. సరే చేస్తుందా లేదా అనేది ఇంకొకటి. వాళ్ళపైన కూడా ఏది వాళ్ళు తీసుకుపోయి విచారణ చేస్తే ఏమైతే రిజల్ట్ ఏం లేదు. మరి ఎందుకు లేదు? విచారణ మీకు చెప్తారు వచ్చి, విచారణ ఇది చేసాము దీనిపైన సలహా ఇవ్వండి అని మిమ్మల్ని అడుగుతారా వచ్చి? వదిలేశారు కదా. కాదు మిమ్మల్ని అడుగుతారా? వదిలేశారు కదా. ఎవరు వదిలేశారు? ఎవరిని వదిలేశారు? ఏది వీళ్ళే సిబిఐ కావచ్చు, ఇంకో వీళ్ళే డిపార్ట్మెంట్. ఎవరిని వదిలేరు చెప్పండి, ఒక ఉదాహరణ చెప్పండి. మన జరిగిన సంఘటన సార్. ఏది సార్ చెప్పండి, ఒకటి చెప్పండి. ఇక్కడ అనపర్తి మీరు దాటేయడం కాదు, ఒకటి చెప్పండి సార్. అనపర్తి నియోజకవర్గానికి వస్తే ఒక్క మాటలో అనపర్తి గురించి మీరు ఎవరన్నా ఇవ్వాలనుకుంటే ఏం చెప్పగలుగుతారు? అనపర్తిని అభివృద్ధి చేయడమే నా ధ్యేయం. గత 5 సంవత్సరాలుగా పూర్తిగా అభివృద్ధి నిర్వీర్యం అయిపోయింది. ఇక్కడ మీ రాజకీయ జీవితంలో ఒక పదంలో చెప్పాలంటే, మీ రాజకీయ జీవితం గురించి ఒక పదంలో చెప్పాలంటే? ఒక పదంలో చెప్పాలంటే మేము ఎప్పటి నుంచో ప్రజల కోసం ఉన్నాం, ప్రజల కోసమే ఉంటాం. ఏది అనపర్తి ప్రస్తుతం నియోజకవర్గం ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి? అనేక సమస్యలు ఉన్నాయి గత ప్రభుత్వ హయాం వల్ల. ఆ సమస్యలన్నీ తీరుస్తాం. 2019 నుంచి 24 వరకు వైసీపీ ఉన్నది. ఒక పదంలో మీరు చెప్పాలంటే? అరాచకం, ఆశ్రిత పక్షపాతం. జగన్ అంటే మీ దృష్టిలో అరాచకవాది, చంద్రబాబు అంటే అభివృద్ధి. మీ జీవితంలో మలుపు తిప్పిన ఘటన ఏమైనా ఉందా? అనేక సంఘటనలు ఉన్నాయి. ఒక్కటి చెప్పండి. మొన్నటిదే ఒక సంఘటన, మొన్న ఎన్నికల ముందు జరిగిందే ఒక సంఘటన. సో ఒకటి బాధాకరం అనుకోవచ్చు. మీకే అవకాశం వస్తే మంత్రి పదవి, ఎందుకంటే ఇప్పటి వరకు మీకు సుదీర్ఘ కాలం ఉంది. సరే మళ్ళీ మీరు అడ్డుకోండి, వస్తే అంటున్నాను, అవకాశం వస్తే ఏ శాఖ తీసుకుంటారు? దేని మీద ఇంట్రెస్ట్ ఉంటుంది? ఊహాజనితమైన ప్రశ్నలకు సమాధానం చెప్పను. ఒకవేళ రైట్, మీకు ఒక మంచి పొజిషన్ అంటే ఏంది? మంత్రి పదవా, లేకపోతే రాష్ట్ర అధ్యక్ష పదవా, లేకపోతే పార్టీలో అభ్యర్థులను ఎంపిక చేసే పదవా? ఈ మూడిట్లో ఏది ఎంపిక చేసుకుంటారు? నేను ఏది కోరుకోవడం లేదు. నాకు అనపర్తి ముఖ్యం, అనపర్తి అభివృద్ధి ముఖ్యం. అనపర్తి నియోజకవర్గ ప్రజలకు మీరు ఇచ్చేటువంటి హామీలు? నేను హామీలు ఇవ్వలేదు. నేను ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాను. నేను ఏదైతే మాట్లాడానో యూత్కు మీరు ఏం సందేశం ఇవ్వాల్సుకున్నారు? యూత్ ఒక మంచి పెర్ఫామ్ చేయాలి. ఇవాళ యూత్ని చూస్తూ ఉంటే ప్రపంచంలో ఉన్న యూత్ అనేక అద్భుతాలు సృష్టిస్తున్నారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 5 సంవత్సరాలు ఈ డ్రగ్స్కి, గంజాయికి ఇట్లాంటి అలవాటు పడ్డారు. వాటి నుంచి బయటకు వచ్చి ప్రపంచంలో ఉన్న యువతను ఆదర్శంగా తీసుకొని ఇవాళ ఆ విధంగా ఎదగాలి. ఇక్కడ ప్రత్యేకంగా ఇది వ్యవసాయ ఆధారిత ఒకటి నియోజకవర్గం. ఇక్కడ ఏమన్నా ఇండస్ట్రీ లాంటిది ఏమన్నా కొంత యూత్ కొరకు, ఎంప్లాయ్మెంట్ కొరకు మీ ప్రయత్నం ఏమన్నా చేయగలుగుతుంది? ఇక్కడ ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఇక్కడ పౌల్ట్రీ ఇండస్ట్రీ ఉంది, రైస్ మిల్లింగ్ ఇండస్ట్రీ ఉంది, అదర్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. వ్యవసాయంతో పాటు వ్యాపారం కూడా ఉంది ఇక్కడ. ఇవన్నిటితో పాటు అదర్ ఇప్పుడు ఎంఎస్ఎంఈ కానీ ఇంకోటి తీసుకొని యూత్కి సంబంధించి ఏదైతే వాళ్ళకి అనుకూలమైనవో అవన్నీ చేయడానికి వాళ్ళ కేంద్ర ప్రభుత్వం కూడా నేను ఉన్నాను కాబట్టి ఆ విధంగా సహకరిస్తాను. ఎ డే విత్ ఎమ్మెల్యే ప్రోగ్రామ్ మేము మీతో రావడం మీకు ఎలా అనిపించింది? అద్భుతంగా ఉంది. చక్కగా అసోసియేట్ అయ్యారు, బాగుంది. లివ్ టుగెదర్. థ్యాంక్ యూ సార్. మరొకసారి మిమ్మల్ని కానీ లేదా అబ్బాయితో కానీ సో ఒక డే కేటాయించుకొని మళ్ళీ ఒకసారి అయితే వస్తాను. అట్ ద సేమ్ టైం రేపటితోని అంటే ఈ రోజు అంతా గుట్టగుట్ట అంతే కదా సార్? అంటే 1 year క్రితము రేపటితో మనకు రిజల్ట్. ఇప్పుడేమో వెన్నుపోటు ప్రభుత్వాన్ని ఎదుర్కోవాలని వాళ్ళు, మీరేమో సైకో విముక్తి అని. అంటే దీన్ని ఏ విధంగా ప్రజలు అన్వయించుకోవాలి? ప్రజలు ఎందుకు అన్వయించుకున్నారు? సైకో విముక్తుడు అవ్వాలనే కదా అంత దారుణంగా ఓడిచ్చారు. నేను ఒక మీడియా పెద్ద ఆయన కలిసా, చాలా పెద్ద ఆయన, ఆంధ్రప్రదేశ్లో ఒక మీడియాలో ఒక పెద్ద వ్యక్తి. ఓకే రైట్. ఆయన నాతో డిస్కస్ చేస్తూ దాదాపు ఒక 4 months అవుతుంది కలిసి. రాధాకృష్ణ గారు డిస్కస్ చేసేటప్పుడు వారు చెప్పినది ఏంటంటే అసలు జగన్ 3 సీట్లు గెలవాలి, క్యాండిడేచర్ సెలక్షన్స్ పొరపాటు వల్ల 11 గెలిచారు అని చెప్పారు.
అమ్మో సార్ నమస్కారం అండి. నమస్కారం, థ్యాంక్ యూ.